వెల్కమ్ టు హాట్ సీట్. సంచలనాత్మకమైన అడ్వకేట్, డేరింగ్ అండ్ డాషింగ్గా అనేక కేసులు చేయడమే కాకుండా సమాజంలో ఉన్న రుగ్మతల గురించి ఫైట్ చేసే ఆంధ్రప్రదేశ్కు చెందిన హైకోర్టు అడ్వకేట్ పాలేటి మహేష్ గారు మనతో ఉన్నారు. వెల్కమ్ టు హాట్ సీట్ మహేష్ గారు. నమస్కారం. సుధాకర్ నాయుడు గారు. మహేష్ గారు, మీరు ఒక అడ్వకేట్గా మాకు సుపరిచితం, ఈ రాష్ట్ర ప్రజలందరికి కానీ మాకు కానీ. మీరు అడ్వకేట్గా మీ వృత్తి బ్రహ్మాండంగా మీరు నిర్వర్తిస్తున్నారని మాకు తెలుసు. ఎందుకంటే మంచి మంచి కేసులు టేకప్ చేస్తున్నారు. తర్వాత దాంట్లో మంచి ఆర్డర్స్ అంటే ఫైట్ చేస్తున్నారు నిజంగా ఉన్న సమస్యల మీద. కోర్టులో కూడా మేము విన్నాం, హైకోర్టులో మీ గురించి. మీరు ఎంతసేపుకి మహేష్ అంటే ఒక పవర్ఫుల్ అడ్వకేట్గా చూస్తున్నా కానీ మీరు కొన్ని కొత్త విషయాలు మాకు తెలిసి ఈరోజు మిమ్మల్ని మన స్టూడియోకి ఆహ్వానించాం. మీరేమనుకోకుండా మాకు, ఎందుకంటే ఇది హాట్ సీట్ కార్యక్రమం కాబట్టి క్వశ్చన్స్ కొంచెం హార్డ్గానే ఉంటాయి. అట్లనే మా మీద మీరు లీగల్ కేసులు వేస్తారా ఏంటి మీరు? అలా ఏం లేదండి, మీరు ఏదైనా అడగొచ్చు. దానికి ఖచ్చితంగా నిజమైన జవాబే మీకు ఖచ్చితంగా చెప్తాను. ఇంకోటి ఏంటంటే, మాది చీకటి జీవితాలు ఏం కాదు, మా అన్ని ఓపెన్ లైఫ్స్. మా చిన్నప్పటి నుంచి కూడా, మా ఫాదర్ దగ్గర నుంచి కూడా మేము ప్రజలతో మమేకమై ఉన్నాం. ప్రజలకి మా యొక్క అలవాట్లు, మా యొక్క అభిరుచులు, అలాగే మా యొక్క పోరాట తత్వం అంతా వాళ్ళకి తెలుసు. అంటే మాది ఒక విధంగా ఓపెన్ బుక్ అనమాట. అదే అసలు మీరు ఎక్కడ, అదే మీరు ఓపెన్గా ఉంటున్నారు. అదే కోర్టుల్లో ఎట్లా ఉంటున్నారో, ఎట్లా ఫైట్ చేస్తారో జడ్జి గారి ముందు మీ క్లయింట్ గురించి. అసలు ఈ డిఫరెంట్గా మీ యాంగిల్ చూస్తున్నా ఏంటంటే, వీళ్ళందరూ ఇంతమంది ఒక దళిత వర్గాలు, రకరకాల ఎవరైతే డౌన్ లెవెల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా మహేష్ అనగానే ఆయన మా మనిషి అండి, మా కోసం పోరాడుతాడు ఒక పేరు తెచ్చుకున్నారు చిన్న వయసులోనే. ఏంటి అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీరు చిన్నప్పటి నుంచి, అంటే నేను తెలుసుకున్న సమాచారం ఏంటంటే, మా వాళ్ళు చెప్పింది, అబ్బో ఆయన లాయరు, మీరు చూస్తున్న కోణం వేరండి, లాయర్ కాకముందు కూడా ఆయన పెద్ద రౌడీ అని అంటున్నారు. నిజంగా మీరు రౌడీనా లాయర్ కాకముందు? ఒకటండి, మాది నేటివ్ వచ్చేసి మా ఫాదర్ది ప్రకాశం జిల్లా ఉలవపాడు. మా ఫ్యామిలీ అంతా డాక్టర్సే. మా నాన్నగారు ఎంఎస్ ఆర్ట్తో చదివిన తర్వాత ఇక్కడ కృష్ణా జిల్లా ఆగిరిపల్లిలో గవర్నమెంట్ డాక్టర్గా జాబ్ వచ్చేసి అక్కడికి వచ్చేసి అక్కడ సెటిల్ అయిపోవడం జరిగింది. ఫాదర్ గవర్నమెంట్ డాక్టర్ చేశారు. తర్వాత రిజైన్ చేసి ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టుకున్నారు. తర్వాత నాన్నగారి తర్వాత ఆయన డాక్టర్, వాళ్ళ మిసెస్ డాక్టర్, నాలుగో బాబాయ్ డాక్టర్, అంటే టోటల్గా డాక్టర్స్. మా తాతగారు డాక్టరు. మరి మీరు ఒక్కళ్ళు ఏంటి లా ఫీల్డ్కి వచ్చారండి? ఏంటంటే మా నాన్నగారు పీడిఎస్యు బ్యాక్గ్రౌండ్, కావలి జవహర్ భారతి అని మీరు వినే ఉంటారు. కావలి జవహర్ భారతి స్టూడెంట్. అక్కడ పీడిఎస్యు తర్వాత వామపక్ష ఉద్యమాలకి, విద్యార్థి ఉద్యమాలకి పెట్టిన పేరు కావలి జవహర్ భారతి కాలేజీ. అవును. ఆ కావలి జవహర్ భారతి కాలేజీలో చదువుకుంటూ మా నాన్నగారు విద్యార్థి ఉద్యమాల్లో ఒక చురుకైన పాత్ర పోషిస్తూ ఉండేవాళ్ళు. అలాగే అక్కడ నుంచి కర్నూలులో ఎంబీబీఎస్ చదివినా కూడా ఆయనకి ఫస్ట్ నుంచి ఏంటంటే, ఎవరైతే ఈ సమాజంలో వివక్షకు గురవుతున్నారో, ఎవరైతే ఈ సమాజంలో వేధింపులకు గురవుతున్నారో వాళ్ళకి వాయిస్గా మనం ఉండాలి. అంటే ఫాదర్ కూడా తన స్టూడెంట్ అప్పటి నుంచి ఇదే భావాలు ఉన్నాయి, ఇదే భావజాలు. ఆయన ఆ వారసులు మీరు పుచ్చుకున్నారు. ఆయన ఎంఎస్ ఆర్ట్తో చదివినా కూడా ఆయన కనీసం ఒక 10 ఎకరాల భూమిని కూడా సంపాదించుకోలేనంత ఉద్యమాల్లో మమేకమైపోయాడు ఆయన. డాక్టర్గా ఉన్నా కూడా గవర్నమెంట్ డాక్టర్గా. రియల్లీ గ్రేట్. ఆయన మాకు ఎప్పుడు ఒకటే చెప్తా ఉన్నాడు, అరే నేను చదువుకున్నాను, నా తమ్ముళ్ళని ఎంబీబీఎస్ చదివించాను, మనకి ఎంతో కొంత మనం తినడానికి ఉండటానికి ఏ ఇబ్బందులు లేకుండా ఉన్నాము. మనం ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల్లో ముఖ్యంగా కొన్ని లక్షల మంది మన ఏరియాల్లో కానీ, కొన్ని కోట్ల మంది ఈ దేశంలో కానీ కనీసం తినటానికి తిండి లేక, వాళ్ళకి కనీస మానవ హక్కుల మీద అవగాహన లేక
ఈ సమాజంలో తీవ్రమైన పీడనకు గురవుతున్నారు. వాళ్ళని ఖచ్చితంగా మనం ఏదో ఒకటి చేయాలి అంటే మనలాంటి చదువుకున్న వాళ్ళు ముందుండి నడపాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను ఆ పనిలో ఉంటూ మీకు అందించాల్సినవి లేదా మిమ్మల్ని చూసుకోవాల్సిన పరిస్థితులు సరిగా లేకపోయినా మీరు ఎప్పుడు ఫీల్ అవ్వద్దురు అని చెప్పి మేము చదువుకునే సమయంలోనే ఆయన చెప్తూ ఉండేవాళ్ళు. మాకు కూడా అదే మనసులో నాటుకుపోయింది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే పాలేటి మహేష్ అంటారు, అమ్మ వాళ్ళు పెద్ద రౌడీలు గుండాలు. ఇప్పుడు మా నియోజకవర్గంలో నేను ఎవరో చదవనంత చదువుకున్నా. నేను బీటెక్ చేశాను, ఎల్ఎల్బి చేశాను, ఒక పీజీ కార్పొరేట్ లాలో చేశాను, ఒక పీజీ క్రిమినల్ లా అండ్ ఫోరెన్సిక్ సైన్స్లో చేశాను, ఒక పీజీ హ్యూమన్ రైట్స్ లాలో చేశాను. అవి కూడా ఈ దేశంలోని ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలు అయినటువంటి నల్సారు, ఎన్ఎల్ఎస్ఐయు, బెంగళూరు లాంటి యూనివర్సిటీల్లో నేను చదువుకోవడం జరిగింది. ఇంత చదువుకున్నా మేము ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ కార్పొరేట్ కంపెనీకి వెళ్ళినా కొన్ని సంవత్సరానికి మినిమం కనీసం ₹1 కోటి వచ్చే ఉద్యోగం చేసుకొని మా కుటుంబాలని వాళ్ళని బాగా చూసుకునే అవకాశం మాకుంది. కానీ మా ఫాదర్ ఫస్ట్ నుంచి చెప్తుంది ఒకటే, అరే అన్యాయానికి వ్యతిరేకంగా, ఇప్పుడు మీరు కూడా మీ న్యూస్ ఛానల్ క్యాప్షన్ కూడా చూశాను నేను, సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం. నిజంగా ఇలాంటి క్యాప్షన్ పెట్టడానికి కూడా ఒక ధైర్యం ఉండాలి. సామాన్యుడి కోసం పనిచేస్తున్నాం అంటే ఈ సమాజంలో అసలు మనల్ని బతకనివ్వరు. అయ్యే వచ్చి నీకు ఇబ్బందులు ఈ రోజు కూడా. సామాన్యుడి కోసం పనిచేస్తున్నాం అంటే మనకి కనీస అవసరాలు కూడా తీర్చేవాడు ఎవడో ఉండడు. కరెక్ట్. సామాన్యుడి కోసమే పనిచేస్తున్నాం అంటే ఏ కార్పొరేట్ కంపెనీలు కనీసం మన దగ్గరికి కూడా రానివ్వు, మనకి ఎటువంటి ఫండ్స్ ఇవ్వు, అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వు, ఏమి ఉండవు. ఈ సిస్టంలో ఉండాలంటే వాళ్ళకి మనం అడుగులకు మడుగులు ఎత్తుతూ ఉంటేనే మనల్ని ఈ సిస్టంలో ఉంచుతారు. మేము కోరుకుంది ఏంటంటే, మా ఫాదర్ వచ్చే టయానికి మా నూజివీడు కాన్స్టిట్యున్సీలో ఎస్సీ ఎస్టీలు 1983లో ఎస్సీ ఎస్టీల సామాజిక పరిస్థితులు కానీ, వాళ్ళు ఎదుర్కొంటున్న కుల వివక్ష కానీ, లేదా వీళ్ళ దగ్గరికి వెళ్ళి సార్ ఈ పరిస్థితులను మార్చాల్సిన అవసరం ఉంది, ఇప్పటికీ ఈ గ్రామాల్లో వివక్ష ఉంది, ఇప్పటికీ ఈ గ్రామాల్లో దాడులను ఎదుర్కొంటున్నారు అని చెప్పినా సరే ఎటువంటి మార్పులు లేకపోవడంతో, లేదు మనం ఖచ్చితంగా ఎవరైతే ఈ ఆధిపత్య వర్గాలు కొన్ని అట్రాసిటీస్ చేస్తున్నారో వాటి మీద మనం తిరుగుబాటు చేస్తేనే ఈ సమాజంలో బతకగలమనే ఆలోచనకి ఆయన వచ్చి, ఎప్పుడైతే ఈ కొన్ని ఆధిపత్య వర్గాలకు చెందిన కొంతమంది చేస్తున్న దుర్మార్గాల మీద ఆయన ఫైట్ చేయడం మొదలుపెట్టాడో అప్పుడే మార్పులు రావడం స్టార్ట్ అయింది. ఓకే అండి. అయితే బాగుంది, మీరు యొక్క స్టడీస్ కానీ మీ యొక్క చదువుకునే రోజుల నుంచే చేసే విషయాలు చెప్పారు. అయితే మీరు ఇన్ని రకాల పీజీలు చేసి సహజంగా అందరూ ఏం ఆలోచిస్తారంటే, యూఎస్ వెళ్ళిపోదాము, లేదా మంచి ప్యాకేజీ తెచ్చుకుందాము, లేదా మంచిగా కూడా అనుకుంటారు. మీరు ఈ రంగం ఎంచుకున్నారు, లా రంగంలో వచ్చుకున్నారు, లీగల్గా వచ్చారు, ఒక మంచి అడ్వకేట్గా పేరు తెచ్చుకున్నారు. ఇంతవరకు కూడా బాగుంది. అసలు ఈ కొత్తగా ఇప్పుడు సమతా సేవాదళ అనేది ఆర్గనైజేషన్ ఏంటి, దానికి మీరు 2016 నుంచి 14 నుంచి ఇప్పుడు అధ్యక్షుడిగా ఉన్నారని తెలిసింది. అసలు ఏంటండి సమతా సేవాదళ అంటే ఏంటి అసలు కొత్తగా? నేను సమతా సైనిక్ దళ్ అనేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1924లో ఈయన ఈ సమాజంలో జరుగుతున్న అసమానతల మీద పోరాటానికి కానీ, ఈ ప్రజలను ఎడ్యుకేట్ చేయడానికి కానీ ఒక వ్యవస్థ ఉండాలని అప్పట్లోనే ఆయన ఆలోచించి ఈ సమతా సైనిక్ దళ్ అనే ఒక సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు అంబేద్కర్ గారు ఏర్పాటు చేశారా? స్వయాన ఆయన చేతులతో ఆయన అంబేద్కర్ గారే ఏర్పాటు చేశారు. ఇప్పటికీ దానికి సంబంధించిన అంబేద్కర్ గారు రాసుకున్న ఈ సంస్థ ఎలా ఉండాలి, ఈ సంస్థ యొక్క వ్యవస్థ ఎలా ఉండాలి, ఈ సంస్థ దేని మీద పనిచేయాలి, ఈ సంస్థ యొక్క లక్ష్యాలు ఏంటి, ఇవన్నీ ఆయన రాసినయే. ఇప్పటికీ అవే కొనసాగుతూ ఉన్నాయి. సమతా సైనిక్ దళని మొట్టమొదటిసారి ఆయన 1924లో మహర్ రెజిమెంట్ అని ఒక రెజిమెంట్ ఉండేది. ఆ రెజిమెంట్ నుంచి తీసుకొచ్చిన కొంతమంది సైనికుల్ని తీసుకొచ్చి, లేదు నేను ఇంత చదువుకొని, ఆయన అప్పట్లో కూడా ఇదే ఆలోచించాడు, నేను ఇంత చదువుకొని లండన్లో ఈ ప్రపంచంలో ఎవరు చదవనంత ఉన్నత చదువుకొని నేను ఇక్కడికి వచ్చి
ఈ ప్రజలకు కొన్ని హక్కులు కావాలని నేను పోరాటం చేస్తుంటేనే నాకే ఇన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇక ఈ సమాజంలో ఉన్న సామాన్యుడి పరిస్థితి ఎలా ఉంది, దీన్ని ఖచ్చితంగా ఇప్పటికి కాకపోతే ఇంకొక దశాబ్ద కాలానికైనా మార్చాల్సిన అవసరం ఉందని చెప్పి అప్పట్లోనే ఆయన ఆలోచించి మహర్ రెజిమెంట్ నుంచి సుమారు 6-6.5 అడుగుల ఎత్తులుండే సైనికుల్ని తీసుకొచ్చి ఈ మహర్ రెజిమెంట్లో ఉన్న వాళ్ళతోనే సమతా సైనిక దళ్ అనే సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక టీం అంతా అంబేద్కర్ గారు ఎక్కడికి వెళ్ళినా సరే, అంబేద్కర్ గారు ఇప్పటికంటే అప్పుడు చాలా థ్రెట్ని ఎదుర్కొన్నారు. ఆయన్ని చంపాలని చెప్పి ఎన్నో శక్తులు తీవ్ర కుట్రలు పడటం కూడా జరిగింది. అంబేద్కర్ గారు చంపాలని ఎవరు అనుకుంటారు అసలు జనరల్గా? అప్పట్లో ఈ మనువాద శాస్త్రం అనేది చాలా పరిడేలు వెళుతుంది భారతదేశంలో. అంటే బ్రాహ్మణ అస్యముఖం ఆసీత్ బాహురాజన్యకృత అని మనుధర్మశాస్త్రం ఏదైతే చెప్తుందో, అంటే బ్రాహ్మణుడు తల నుంచి పుట్టాడు, క్షత్రియులు ఊరుల నుంచి పుట్టారు, తొడల నుంచి వైశ్యులు పుట్టారు, మిగతా అన్ని కులాలన్నీ శూద్రులు, వాళ్ళు ఈ 3 కులాలకు బానిసత్వం చేయాలి, ఈ 3 కులాల కిందే ఉండాలనే వ్యవస్థ నడుస్తున్న క్రమంలో ఈ మనువాద వ్యవస్థని తుదముట్టించడానికి ఈయన మనుధర్మ శాస్త్రాన్ని తగలబెట్టాడు. ఆయన మనుధర్మ శాస్త్రం కాదు కావాల్సింది, ఈ దేశానికి కులాలు లేని ఒక వ్యవస్థ కావాలి, ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు. ఏదైతే వీళ్ళు సిస్టమ్ చెప్తున్నారో, బ్రాహ్మణుడు బ్రహ్మ తలలోంచి పుట్టాడు, ఊరువుల నుంచి క్షత్రియులు పుట్టారు, తొడల నుంచి వైశ్యులు పుట్టారు, అది తప్పు. అది మనుషులందరూ ఒకటే, వీళ్ళు కులాలుగా విభజించబడ్డారు. ఈ మనుధర్మ శాస్త్రాన్ని ఫాలో అవుతూ కొన్ని కులాలని అందలం ఎక్కించి కొన్ని కులాలని అస్పృశ్యులని కొన్ని కులాలని శూద్రులని చెప్పడం తప్పు అని చెప్పి ఆ రోజు అంబేద్కర్ గారు బహిరంగంగా మొట్టమొదటిసారి ఈ దేశంలో ఎవరో చేయలేని ధైర్యమైన పని మనుధర్మ శాస్త్రాన్ని తగలబెట్టేశారు. దాని మీద కోపగించుకున్న కొన్ని అగ్ర కులాలని చెప్పుకున్న వాళ్ళు ఆయన మీద పలుమార్లు దాడులు చేయించడం కానీ, ఆయన హత్యలకు కుట్ర పనటం కానీ జరిగింది. నాకే ఈ పరిస్థితి ఉంటే సామాన్యుడు అసలు బతకలేడు. ఈ సామాన్యుల్ని మనం ఎడ్యుకేట్ చేయాలంటే మనకు ఒక వ్యవస్థ ఉండాలి, ఈ సామాన్యుల్ని ప్రొటెక్ట్ చేయాలంటే మనకు ఒక వ్యవస్థ ఉండాలి, ఈ సామాన్యుల్ని అవేర్నెస్ తీసుకురావాలంటే మనకు ఒక వ్యవస్థ ఉండాలని చెప్పి ఆయన ఆలోచించి సమతా సైనిక్ దళ్ అనేది ఒక ఆర్మీ, ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ ఏర్పాటు చేసిన ఆర్మీ. దీని యొక్క ముఖ్యమైన లక్ష్యాలు ఏంటంటే, ఎవరైతే దళిత్స్ అంటే ఓన్లీ ఎస్సీ ఎస్టీలు అని చెప్పే ఆలోచన ప్రజల్లో ఉంది. దళితులు కాదండి, ఇప్పుడు దానికి మీరు చిన్న అడ్డొస్తాను. ఇప్పుడు సహజంగా ఇప్పుడు ముఖ్యమంత్రులు కావచ్చు, ప్రతిపక్ష నాయకులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళందరూ కూడా మా దళిత వర్గాలకి మేము న్యాయం చేస్తున్నాం అంటే ఎస్సీ ఎస్టీలే దళితులుగా అంటున్నారు అందరూ కూడా. మీరు కాదంటున్నారేంటి? అసలు దళిత అనే మీనింగ్ మీరు చూసుకుంటే ఏ డిక్షనరీలో చూసుకున్నా సరే, పీడనకు గురైన వారు, అంటే వేధింపులకు గురైన వారు. ఎవరి చేత వేధింపులకు గురైన వాడు? ఎవరైతే హైరార్కీలో పైన ఉన్నారో, ఎవరైతే హైరార్కీలో మేము అగ్రవర్ణాల వాళ్ళం, మేము ఈ విధంగా మనుధర్మ శాస్త్రం ప్రకారం తలలోంచి ఊరువుల నుంచి తొడల నుంచి పుట్టాము, మిగతా కులాలన్నీ బా కింద కులాలే. అలాగే ఉదాహరణకి చూసుకుంటే ఎన్నో దశాబ్దాలుగా వాళ్ళ కనీసం రాజకీయంగా, సామాజికంగా, అలాగే ఆర్థికంగా ఎదనీయకుండా ఉన్న కులాలన్నీ దళిత కులాలే, అంతేగాని ఎస్సీ ఎస్టీలు కాదు. ఎస్సీ ఎస్టీలే కాదు. ఇప్పుడు ఉదాహరణకి ఎస్సీ ఎస్టీలే కాకుండా బీసీల్లో కొన్ని కులాలు కూడా చాలా వెనుకబాటు తలంలో ఉన్నాయి. ఇవాళ మహేష్ గారు మన ఇంటర్వ్యూలో కొత్త విషయం చెప్పారు. ఏంటంటే ఇప్పటివరకు మనందరం కూడా ఏంటంటే సమాజంలో దళితులు అంటే ఎస్సీ ఎస్టీలు, వాళ్ళు ఏదో దళిత వాడలు, దళితులకి న్యాయం అంటే జనరల్గా ఏంటంటే అందరూ ఏదైనా మీరు కొత్త నిర్వచనం చెప్పారు ఈ రోజున. అంటే ఒక ఎస్సీ ఎస్టీలే కాకుండా పీడనకు గురైన ప్రతి కులం, అగ్రవర్ణాల్లో ఉన్న వాళ్ళు కూడా పీడనకు గురైతే ఖచ్చితంగా వాళ్ళే దళితులు. ఖచ్చితంగా మంచి మెసేజ్ ఇచ్చారు, వాయిస్ ఫర్ వాయిస్లెస్గా ఉండమని చెప్పి. ఎవరైతే ఈ సమాజంలో వెనుకబాటు తరానికి గురయ్యారో, ఈ సమాజంలో వేధింపులకు గురయ్యారో, ఈ సమాజంలో అవమానాలకు గురయ్యారో, ఈ సమాజంలో కనీసం మనిషిగా బతకడానికి కూడా అర్హత లేకుండా ఇన్నాళ్లుగా ఉన్నారో, వాళ్ళందరికీ మీరు వాయిస్గా ఉండండి అని చెప్పి
ఈ సమతా సైనిక దళని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకోటి మహేష్ గారు, ఈ సమతా సైనిక్ దళ అనేది ఇప్పుడు మీ దగ్గర నుంచి మేము చూస్తున్నాం. ఇంతకుముందు కూడా మన ఛానల్ దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా మేము ఇప్పుడు మారుమూల ప్రాంతాల్లో సామాజిక కోసం పనిచేస్తుంటాం. ఎక్కడ కూడా అసలు మాకు ఇది ఒకటి ఉందని, దీనికి ఒక యూనిఫామ్ పెట్టారు, నిజంగా సైనికుల్లాగా ఉన్నారు. వీళ్ళు నేను వండర్ అన్నమాట. ఇది చూసిన తర్వాత మీరు ఒక పెద్ద ఆర్గనైజేషన్ పెట్టి ఆ యూనిఫామ్తో వాళ్ళందరూ ఉంటే నేను నిజంగా ఉన్నానంటే మహేష్ గారు ఏమైనా ఇంతకుముందు ఏమైనా ఈ ఆర్మీలో కానీ నేవీలో కానీ ఎక్కడ పనిచేసి వచ్చాడేమో అని అనుకున్నా. కానీ తీరా చూస్తే ఇది చాలా వండర్. ఇది అంబేద్కర్ గారు పెట్టారంటే మరీ ఆశ్చర్యకర విషయం. ఎందుకని మరి ఇలాంటి దాన్ని ఇప్పటివరకు మరుగున పడేశారు? ఎందుకని దీన్ని ముందు తేలైపోయారు? ఈ వర్గాలు చెప్పండి. ఒకటండి, మీకు ఏ విషయమైనా ఇప్పుడు ఉదాహరణకి ఎంత కాస్ట్లీ వస్తువు అయినా సరే, బాగా మంచి క్వాలిటీ ఉన్న వస్తువు అయినా సరే, లేదా మంచి మన్నిక కలిగిన వస్తువు ఏదైనా సరే, అది మన ఇంట్లో ఉంటే దానికి ప్రచారం రాదు. ప్రచారం చేసుకునే వ్యవస్థలు కూడా మా దగ్గర లేవు. మీడియాలో కూడా ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ ఇప్పుడు ఏదైనా వస్తువు ఇప్పుడు కొన్ని కంపెనీలు కొన్ని లక్షల కోట్లు ఈ అడ్వర్టైజ్మెంట్ల మీద ఎందుకు తగలేస్తున్నాయి? వాళ్ళ యొక్క బ్రాండ్ ప్రచారానికి వాళ్ళు చేస్తున్న పనులు పిఆర్ అంటారు, పబ్లిక్ రిలేషన్స్. ఇవన్నీ ప్రచారం చేసుకోవడానికి వాళ్ళకి కొన్ని వ్యవస్థలు ఉంటాయి. ఇంకోటి ఏంటంటే వీళ్ళల్లో ఎవరైతే పీడనకు గురవుతున్నారో వాళ్ళకి ఒక వ్యవస్థ ఉందని తెలిస్తే వాళ్ళందరూ ఒక తాటి మీదకి వచ్చే అవకాశం ఉంది. దురదృష్టవశాత్తు ఏ మీడియా హౌస్లు, ఏ పేపర్లు ఈ పీడనకు గురయ్యే వర్గాల చేతుల్లో లేకపోవడం వల్ల ఇన్నాళ్ళు వాళ్ళ కోసం ఉన్న ఒక వ్యవస్థ ఉందని, ఆ వ్యవస్థలో నాలాగా చదువుకున్న వాళ్ళు, ఇంకా కొంతమంది చురుకైన వాళ్ళు, మేధావులు వీళ్ళందరూ ఉన్నారని, వాళ్ళు వాళ్ళ పరిరక్షణ కోసమే, వాళ్ళ హక్కుల్ని కాపాడటం కోసమే పనిచేస్తున్నారని, వాళ్ళ ప్రాణరక్షణకు అవసరమైతే వీళ్ళు తమ ప్రాణాలను అడ్డు వేస్తారని తెలుసుకోవడంలో వాళ్ళు కొంత వెనుకబాటుకు గురై ఉన్నారు. చెప్పడంలో కూడా మేము కొద్దిగా వెనుకబాటుకు గురై ఉన్నాం. మాకుండే రిసోర్సెస్ చాలా తక్కువ. మా సమతా సైనిక దళకు ఒక బ్యాంక్ అకౌంట్ లేదు. మేము ఎవరి దగ్గర ₹1 చందా అడగము. మా టీంలో ఉన్న ఒక 10 మంది ఆఫీసర్స్ మాలా చదువుకున్న వాళ్ళు, వాళ్ళకు వచ్చే ఆదాయంలో ఒక పావలా తీసి ఆ లిమిటెడ్ బడ్జెట్లోనే మేము ఒక కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని పనిచేయడమే తప్పితే మేము ఏ ప్రభుత్వం నుంచి కానీ. ఇంకోటి ఏంటంటే మాలాంటి సంఘాలకి ఎవడో తీసుకొచ్చి ఇదిగో డొనేషన్ ఇచ్చి పని చేయమని కూడా అంటారు. ఎందుకంటే వాళ్ళకి వచ్చే ఉపయోగమే ఉంది. మేము ఫైట్ చేసేదే అలాంటి శక్తుల మీద. ఉదాహరణకి నేను లాయర్గా ప్రాక్టీస్ చేస్తా కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్న చాలా వరకు, అంటే ఈ మైనింగ్ జరిగేదంతా ఎక్కువ ఎస్సీ ఎస్టీల భూముల్ని, బీసీల భూముల్ని బలవంతంగా లాక్కొని అక్రమ మైనింగ్ జరుగుతూ ఉంటుంది. కానీ ప్రభుత్వాల దృష్టికి వెళ్తే కనీసం పట్టించుకోరాళ్ళు. దాని మీద నేను రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ మైనింగ్ మీద బోర్డులకి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లు దాఖలు చేసి వాటి మీద స్టేలు తీసుకురావడం జరిగింది. వాళ్ళకి కనీసం వాళ్ళకి పనిచేసే ఒక వ్యవస్థ ఉందని తెలియటం వల్ల మేము వాటిల్లో సక్సెస్ఫుల్గా పనిచేసి వాళ్ళకి రిలీఫ్ తీసుకురాగలిగాం. అంటే ఒకటి లాయర్ గారు, ఇప్పుడు మీ ఈ సైనిక దళం ఏముందో సమతా సైనిక దళాలు, మీరు అలాంటి వాటిని కూడా ఎదుర్కొని ఆపగలిగే రైట్స్ ఉన్నాయా మీకు? ఖచ్చితంగా. మేము ఒక వ్యవస్థలాగా, ఒక సమతా సైనిక దళ సైనికుల్లాగా వెళ్ళి దాడులు చేసి ఆపాల్సిన అవసరం లేదు. చట్టంలో ఏదైతే చెప్తుందో, చట్టానికి వ్యతిరేకంగా ఏదైతే జరుగుతుందో దాన్ని చట్టం ద్వారానే అడ్డుకుంటాం. రెండోది, ఉదాహరణకు మా మీద ఎక్కడన్నా దాడి జరిగింది. ఆ దాడి జరిగిన దాని మీద కనీసం కంప్లైంట్ ఎలా ఇవ్వాలనే నాలెడ్జ్ కూడా అక్కడ ఎస్సీ ఎస్టీ కులాలకు చెందిన బాధితులకు ఉండదు. అలాంటి చోటకి ఎవరైతే ట్రైన్డ్ సైనికులు ఉన్నారో వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఎలా రాయాలి, పోలీస్ స్టేషన్లో ఇచ్చాక కంప్లైంట్ ఫైల్ చేయకపోతే ఏం చేయాలి, ఒకవేళ ఎస్ఐ కంప్లైంట్ తీసుకోకపోతే ఎస్పీని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి,
ఎస్పీ కూడా రెస్పాండ్ అవ్వకపోతే కోర్టులను ఏ విధంగా అప్రోచ్ అవ్వాలనే దాని మీద వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తారు. వాళ్ళకి ముఖ్యంగా ఏం జరుగుతుందంటే మా మీద దాడులు జరిగినప్పుడు మిగతా అన్ని శక్తులు ఒకటైపోయి నువ్వు రాజీ పడరా లేకపోతే నేను చంపేస్తారా అని భయానికి గురి చేస్తారు. లేదా ప్రలోభ పెడతారు, నీకు 10,000 ఇస్తాం, 20,000 ఇస్తాం, ఎందుకు కోర్టులు వెంబడి తిరగటం, నువ్వు రాజీ పడిపో. కొన్ని అత్యాచారాల కేసులు కూడా ఎస్సీ ఎస్టీల మీద జరిగే అత్యాచారాల కేసులు, హత్యలు కూడా రాజీలు అయిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి సరైన న్యాయ సహాయం లేదు, వాళ్ళకి సరిగా ఎడ్యుకేట్ చేసే వ్యవస్థ లేదు. అలాగే వాళ్ళకి వెన్నుదన్నుగా ఉండి వాళ్ళని కంటికి రెప్పగా కొన్ని రోజులు కాపాడగలిగే సిస్టమ్ లేదు. కాబట్టి ఎస్సీ ఎస్టీ కేసులు చాలా వరకు ఎఫ్ఐఆర్ కట్టకుండానే, ఎఫ్ఐఆర్ కట్టిన ఛార్జ్షీట్ వరకు వెళ్లకుండానే, ఛార్జ్షీట్ కట్టిన చివరి వరకు శిక్షలు పడకుండానే ఈ రాజీలు పడిపోవటం లేదా కొట్టేయడం జరుగుతుంది. ఇది ఖచ్చితంగా మనం చట్టం ద్వారానే అడ్డుకోగలం. ముందు వాళ్ళకి మీకు ఈ కేసు కట్టడం వల్ల మీకు ఇంకా రక్షణ పెరుగుద్ది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ జరిగిన చోట ఆ కుటుంబానికి ఖచ్చితంగా ప్రొటెక్షన్ కల్పించాలి ఎస్పీ, అది యాక్ట్లోనే ఉంది. అది చెప్పగలిగితే వాళ్ళు నిలబడతారు. అలాగే మీకు ఈ 10,000 20,000 ఇవ్వటం వల్ల మళ్ళీ దాడులు జరిగే అవకాశం ఉంది, మేము ఈ కేసు పూర్తయ్యేంత వరకు మేము మీకు తోడుగా ఉంటాం, మీకు ధైర్యంగా ఉంటాం, మీ మీద దాడి జరగాల్సి వస్తే ముందు మా మీద దాడి జరగాలి అని ధైర్యం ఇచ్చే ఒక వ్యవస్థ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా బలంగా ఎవరైతే వాళ్ళ మీద దాడి చేశారో వాళ్ళకి వ్యతిరేకంగా నిలబడే అవకాశం ఉంటుంది. ఆ ధైర్యాన్ని మేము కల్పిస్తాం. కరెక్ట్ గారు, ఇప్పుడు మీరు కల్పిస్తున్నారు. అసలు ఈ ఎస్సీ యాక్ట్లో ఈ అట్రాసిటీ కేసుల్లో ఇప్పటివరకు మన ఆంధ్రప్రదేశ్లో శిక్షలు ఏమైనా పడినాయా? ఎందుకు పట్టలేదని కారణం కూడా ఇప్పుడే చెప్పాను మీకు. అదే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్లో ఉదాహరణకి ఒక పెద్ద ఎస్సీ వేరే కులాల జోతికి తొందరగా ఎవడెళ్తాడంటే బలిసినోడు వెళ్తాడు. నేను పెద్ద కులం అనే అహంకారంతో డబ్బులు ఎక్కువైనోడు వెళ్తాడు. వాడు ఏం చేస్తాడంటే దాడి చేసినంతవరకు బాగానే ఉంటుంది, దాడి జరిగిన తర్వాత ఆ ఊళ్ళో ఆయనకు సంబంధించిన వర్గాన్ని అంతా పోగేసి మళ్ళీ వాళ్ళ మీదకు పంపించి మీరు కేసు పెడితే మీ సంగతి చూస్తామని భయభ్రాంతులు గురి చేస్తారు. వాళ్ళు కనీసం పోలీస్ స్టేషన్కి వచ్చే ధైర్యం కూడా చేయరు. ఫస్ట్ స్టెప్ దాటి రెండో స్టెప్కి పోలీస్ స్టేషన్కి వచ్చారనుకోండి, ఎస్ఐకి ఏముంది, వీళ్ళు ఒక 50,000 1,00,000 కొడతాడు. ఎస్ఐ వాళ్ళని బెదిరిస్తాడు, నువ్వు కేసు పెట్టావంటే ఆయన కూడా నీ మీద కేసు పెడతానంటున్నాడు, అయినా నువ్వు కేసు పెట్టావనుకోరా రేపు నుంచి నీకు ఎవడ కాపలా ఉంటాడరా, అవసరమైతే నేను ఇంట్లో చంపేసిన దిక్కెవడరా అని ఎస్ఐఏ బెదిరిస్తాడు. పోలీస్ స్టేషన్ దాకా వచ్చాక కేసు పెట్టడానికి భయపడిపోయి వెనక్కి వెళ్ళిపోయి ఉంటాడు. కేసు పెట్టాక కూడా ఇంకో దరిద్రం ఏంటంటే, కేసు కట్టాక దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది డిఎస్పీ గారు వస్తాడు లైన్లోకి. డిఎస్పీ గారు అంటే పెద్ద ఆఫీసర్ కదా, వాళ్ళ ముందు కనీసం వాళ్ళని నుంచోనేవారు, కూర్చోనేవారు, అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి ఇచ్చి వీళ్ళ మనసులో ఇంకా భయాన్ని పెంచేస్తారు. ఈ ఎస్ఐ లొంగలేదనుకోండి, డిఎస్పీకి అవసరమైతే ఇంకో 1,00,000 కొడతారు, ఇది తప్పుడు కేసు తప్పుడు కేసు అని చెప్పి రాసేయమని అంటారు. ఇవన్నీ తట్టుకొని ఒక ఎస్సీఓడు, సామాన్య ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు చెందిన వాళ్ళు ఎంతమంది నిలబడగలరు? ఒకవేళ కేసు కట్టినా ఇంకొక దరిద్రమైన చట్టం ఒకటి ఉంది, 41 CRPC అని, 7 సంవత్సరాల లోపల పడే శిక్షలో అరెస్ట్ చేయొద్దని చెప్పి. ఈవెన్ దో ఎస్సీ ఎస్టీ యాక్ట్ అనేది స్పెషల్ యాక్ట్ అయినా సరే పోలీసులు అరెస్టులు చేయట్లేదు. ఇంకెవరికి భయం ఉంటుంది ఎస్సీ ఎస్టీ యాక్ట్ అంటే? అలాంటి సమయంలో చాలా మేము కూడా చూసాం, ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ అని పెట్టేసి తీసేస్తారు ఫాల్స్ కేసు కింద. మరి అలాంటప్పుడు మీ సైనిక దళాలు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? ఖచ్చితంగా మేము అదేగా చేస్తుంది. ఇప్పుడు మేము ఇదివరకు కనీసం పోలీస్ స్టేషన్లకి రావడానికి భయపడేవాళ్ళు, ఫస్ట్ స్టెప్లకి రావడానికే భయపడేవాళ్ళు. మేము పోలీస్ స్టేషన్కి వాళ్ళని తీసుకురావడం దగ్గర నుంచి, వాళ్ళల్లో ధైర్యం నింపడం దగ్గర నుంచి, వాళ్ళకి వెన్నుదన్నుగా ఉండటం దగ్గర నుంచి, మళ్ళీ దాడి చేయాలని చూస్తే మేము ప్రతి దాడి చేస్తామని చెప్పే భయాన్ని అవతల వ్యక్తుల్లో కలుగజేసేంత వరకు, వీళ్ళని టచ్ చేస్తే వీళ్ళు అంతే బలంగా తిరిగి కొట్టగలరు అని వాళ్ళకు కూడా తెలిసేంత వరకు మేము వాళ్ళతోనే బాధితులతో ఉండటానికి ప్రయత్నం చేస్తున్నాం. మాకున్న లిమిటెడ్ రిసోర్సెస్లో ఈ స్టేజ్లన్నీ దాటగలిగితే ఖచ్చితంగా దాడులు తగ్గుతాయి. ఇప్పుడు కొట్టేవాడికి కొట్టించుకునేవాడు చులకన. కొట్టించుకునేవాడు ఎప్పుడైతే తిరగబట్టం మొదలు పెడతాడో కొట్టేవాడిలో భయం కలుగుతుంది. వాడు కొట్టడం మానేస్తాడు, లేకపోతే ఆడి స్వభావాన్ని తగ్గించుకుంటాడు, లేదా వీళ్ళతో మనకెందుకు లేరా, మనం కూడా సేఫ్గా ఉంటే చాలు అనుకుంటాడు. ఇది జరగక ఈ సమాజంలో ఇప్పటి వరకు బలవంతుడు బలహీనుడి మీద దాడులు జరుగుతూ ఉన్నాయి.
దురదృష్టవశాత్తు ఆ బలహీనులు ఎస్సీ ఎస్టీలు అయిపోయారు ఈ సమాజంలో. కరెక్ట్ లేదు గారు. ఇప్పుడు మీరు ఒక అడ్వకేట్‌గా, మీరు ఒక చదువుకున్న వాళ్ళగా, అనేక రకాల డిగ్రీలు చేసిన వాళ్ళగా, మీ ఆలోచన విధానం మీ ఫాదర్ దగ్గర నుంచి వచ్చింది కాబట్టి మీరు కొనసాగుతుంది. ఇప్పుడు ఈ దళితులు అనగానే ఎక్కువ మంది వచ్చేది యాక్చువల్‌గా ఈ మాల, మాదిగ, ఎస్సీలో లంబాడి ఇలాంటి వాళ్ళని చూస్తాం. ఎస్సీ, ఎస్టీలు అంటే. ఈ కుల సంఘ నాయకులు అనేక మంది ఉన్నారు. మరి వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు దాకా ఇలాంటి సమస్య వచ్చినప్పుడు వాళ్ళు ఎందుకు పోరాటలేదు ఏంటి? ఒకటండి, ఇప్పుడు ఏ కుల సంఘానికి ఆ కుల సంఘానికి వాళ్ళకో ఎజెండా ఉంది. హ్మ్. ఉదాహరణకు మాల మహానాడు ఉంది. హ్మ్. మాల మహానాడు ఎందుకు ఏర్పడింది? వర్గీకరణకు వ్యతిరేకంగా ఏర్పడింది. హ్మ్. ఎంఆర్పిఎస్ ఉంది, వాళ్ళకో ఎజెండా ఉంది. మాకు వర్గీకరణ కావాలనే ఎజెండాతో అది ఏర్పడింది. హ్మ్. వాళ్ళ ఎజెండాలను తప్పట్టడానికి నేను ఇక్కడ లేను. మాకొక ఎజెండా ఇచ్చాడు అంబేద్కర్ గారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1924లో సమతా సైనిక దళం అనేది ఎలా ఉండాలి, వాళ్ళు ఏం పని చేయాలి, వాళ్ళ లక్ష్యాలు ఏంటనేది కొన్ని నిర్దేశించి వెళ్ళాడు. ఆ లక్ష్యాల్లో భాగంగానే మేము పనిచేస్తున్నాం, కానీ మిగతా దళిత సంఘాలు ఎందుకు చేయలేదని అంటే నేను చెప్పలేదు. వాళ్ళ లక్ష్యాలు వేరు. యాజ్ ఏ మీరు ఒక అడ్వకేట్గా మీరు సమాజంలో అన్ని రకాలు మీకు తెలుసు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నారు ఏంటంటే, ఈ మాల మాదిగ ఇక్కడ వచ్చేసాం కృష్ణ మాదిగ ఎప్పటి నుంచో పోరాడుతున్నాడు. అంటే ఇవాళ మహేష్ గారు చెప్పిన దాన్ని బట్టి మనకు అర్థమవుతుందంటే, వీళ్ళేమో వర్గీకరణ వద్దని, వాళ్ళేమో వర్గీకరణ కావాలని. ఈ గత 30 సంవత్సరాలు ఈ వ్యవహారంతో సరిపోతుంది, కానీ దీనివల్ల ఈ కులానికి వచ్చే వేరే ఇబ్బందులు కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. ఎవరు లేదు. అంతే కదా? అవును. ఉదాహరణకు మాలలకు జరిగింది అనుకోండి, ఉమ్, ఎంఆర్పిఎస్ వాళ్ళు ఉమ్, మాట్లాడరు. ఉమ్. మాదిగలకు జరిగింది అనుకోండి, మాలలు మాట్లాడరు. మరి ఎట్లా మేము సమతా సైనికులుగా ఎవరికి జరిగిన ఉమ్, ఎస్సీలే కాదు ఎస్టీలే అయినా సరే, ఇంకా అప్రెస్డ్ క్లాసులు ఎవడైనా ఈ సమాజంలో పీడనకు గురైతే, ఉదాహరణకు 2023లో ఒక ట్రస్ట్, ముప్పవరపు చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పి ఒక అమెరికాలో ఉండే ఒక చౌదరీస్ ఆయన ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి, ఈ ట్రస్ట్ ద్వారా సుమారు ఒక 200 కోట్లు వస్తాయి, ఈ 200 కోట్లని ఎస్సీ ఎస్టీ బీసీ మరియు అగ్రవర్ణాల్లోని పేదల పిల్లల్ని చదివించమని చెప్పి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి వెళ్ళిపోయాడు. ఆ ట్రస్ట్కి ఇక్కడ 200 కోట్ల ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆ ప్రాపర్టీస్ని కొట్టేయాలని చెప్పి కొంతమంది అప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రయాణంలో ఉన్న పెద్దలు, కొంతమంది పోలీస్ అధికారులు ఒక కూటమిగా ఏర్పడి వాటికి దొంగ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి అమెరికా నుంచి వచ్చిన ట్రస్టీలని కిడ్నాప్ చేసి వాళ్ళని కొట్టి సంతకాలు పెట్టించుకుందాం అనుకున్న క్రమంలో వాళ్ళు మా ఆర్గనైజేషన్ ఆశ్రయిస్తే, వాళ్ళేమి ఎస్సీ ఎస్టీ బీసీలు కాదు, వాళ్ళు ఓసీలు, చౌదరి, కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. కానీ వాళ్ళు కూడా ఈ సమాజంలో ఒక స్పెసిఫిక్ కాజ్ కోసం పనిచేస్తూ వాళ్ళ మీద దాడులు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆ కేసును టేకప్ చేయమని చెప్పి మీలాంటి పెద్దలు అడగగా మేము టేకప్ చేసి 2024 ఇప్పటి వరకు కూడా ఆ భూముల్ని అన్యాక్రాంతం కానివ్వకుండా కాపాడుకుంటూ సమతా సైనిక దళం వచ్చింది. ఇది ఒకటే కాదు, ఇలాంటివి చాలా చేశాం మేము. పెనమలూరు, కృష్ణా జిల్లా పెనమలూరులో సుమారు 200 కోట్ల రూపాయల ఆస్తులు, ముప్పవరపు చారిటబుల్ ట్రస్ట్. అదంతా ఇప్పుడు మీ హ్యాండ్ ఓవర్లో ఉందా? అంతా వాళ్ళ ట్రస్టీల హ్యాండ్ ఓవర్లోనే ఉంది. మీరు సపోర్ట్గా ఉన్నారు? మేము సపోర్ట్గా ఉన్నాం. హైకోర్టు దగ్గర ఆ ట్రస్టీలని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నం చేస్తే పోలీసులు, కొంతమంది రౌడీలు కలిసి మేము తిరగబడి వాళ్ళ మీద ఎదురుదాడి చేసి వాళ్ళని అక్కడి నుంచి తీసుకెళ్ళి హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి పంపించి అక్కడ నుంచి అమెరికా కూడా పంపించారు. ఇదంతా కూడా ఇప్పుడు ఈ వైసీపీ గవర్నమెంట్ హయాంలో జరిగింది. అదేనండి, మన జగన్ గారు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అంటే ఇది రాంగేమో అనుకుంటున్నానండి లాయర్ గారు. మీరేదో జగన్ మీద మీ కోపం ఉందేమో, కానీ ఆయన పాపం మొన్నటిదాకా ఏమన్నాడు, నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు అంటే వాళ్ళు ఎందుకు కిడ్నాప్ చేస్తారు, వాళ్ళు ఎందుకు లాక్కోవాలని చూస్తారు? ఒకటండి, జగన్ గారు పైకి చెప్పేది ఒకటి, లోపల జరిగేది ఒకటి. నిజంగా జగన్ గారి క్యాప్షన్ ఉంది కదా, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అనే క్యాప్షన్ నిజంగా ఆయన మనసులోంచి వచ్చింది. అయితే జగన్ గారు ఎప్పుడో దశాబ్దాలుగా ఎస్సీలకు ఉన్న 27 పథకాలని ఆయన అధికారంలో రాగానే రద్దు చేయడు. నిజంగా ఆయనకి మనసులో ఉంటే, నాకు మీకు మీద ప్రేమ ఉందనుకోండి సార్, మీరంటే నాకు అభిమానం, మాటల్లోనే కాదు చేతల్లో కూడా ఉండాలి. కరెక్ట్గా
అప్పుడే మీ నిజాయితీగా మీ ప్రేమ నిజాయితీగా ఉందని చెప్పొచ్చు. ఇక్కడ ఆయన నా ఎస్సీలు నా ఎస్టీలు అన్నాడు, 27 పథకాలు తీసాడు. ఇక్కడ నా ఎస్సీలు నా ఎస్టీలు అన్నాడు, డాక్టర్ సుధాకర్ని చంపేశాడు. నా ఎస్సీలు నా ఎస్టీలు అన్నాడు, ఆయన ఎమ్మెల్సీ అనంతబాబు ఏమో డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేశాడు. నా ఎస్సీలు నా ఎస్టీలు అన్నాడు, ఆయన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు డాక్టర్ అచ్చెన్నను చంపేశారు. నా ఎస్సీలు నా ఎస్టీలు అన్నాడు, మా అంబేద్కర్ విదేశీ విద్యా పథకం తీసేసి ఎవరైతే విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులందరి నోట్లో మట్టి కొట్టాడు. నా ఎస్సీలు నా ఎస్టీలు అన్నాడు, 56,000 మంది ప్రైవేట్ స్కూళ్ళల్లో బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ పథకం కింద చదువుకుంటుంటే అవన్నీ పీకేసేసి 56,000 మంది పిల్లల్ని రోడ్ల మీద పడేశాడు. మరి ఇవన్నీ జరుగుతుంటే ఒక పక్కన ఎప్పటి నుంచో ఈ స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కాన్స్టిట్యూషనల్గా ఎస్సీల ప్రొటెక్షన్ కోసం ఉన్న ఎస్సీ కమిషన్ కూడా పూర్తిగా నిర్వీర్యం చేసి ఆ ఎస్సీ కమిషన్ చైర్మన్కి కనీసం క్యాబినెట్ ర్యాంక్ ఆఫీసర్కి ఒక గన్మెన్ కూడా లేకుండా ఆయన పవర్లన్నీ కత్తిరేసేసి ఏంటంటే ఎందుకు అసలు ఇట్లా ఆయన చెప్పే విధానం చూస్తే నిజం అనిపిస్తుంది. అదంతా మీరు చెప్పేది చూస్తుంటే రాజకీయం వేరు, అర్థమైందండి, ప్రేమ వేరు. ఆయన రాజకీయ పరంగా ఆయన ఎస్సీలు ఆయన ఓటు బ్యాంకుగా ఉండాలని చెప్పి ఆయన కోరుకున్నాడు. మరి కోరుకున్నప్పుడు వీళ్ళందరికీ మేలు చేయాలి కదా, తీసేటువంటి పథకాలు. అదే కదా మా బాధ అంతా. అంటే మధ్యలో గత ఎలక్షన్లలో 90% మంది ఎస్సీలు ఎస్టీలు జగన్మోహన్ రెడ్డికి ఓటేశారనేది నగ్న సత్యం. ఆయన ఏమనుకున్నాడంటే ఈ 90% మంది ఎస్సీ ఎస్టీలు తన్నినా కొట్టినా చంపినా చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళరు, మన దగ్గరే ఉంటారు. మనకి వీళ్ళకి ఏదైతే పథకాలు ఉన్నాయో ఈ పీకేసేసి మిగతా సామాజిక వర్గాలని దగ్గర చేసుకుంటే ఆ ఓట్లు కూడా కలిసి వస్తాయి, ఎస్సీ ఎస్టీలు ఎటు వెళ్ళరు మనకి అనే ఉద్దేశంలో ఆయన ఏం చేశాడంటే వీళ్ళని కొట్టినా తిట్టినా, ఇప్పుడు ముందుకు మన ఇంట్లో భార్యలు ఉంటారండి, కొంతమంది భార్యలని మరీ స్లేవుల్లా చూస్తారు. ఏమనుకుంటారంటే వాళ్ళు కొట్టినా తిట్టినా మన పెళ్ళమే కదా ఇక్కడే పడి ఉంటుంది, అర్థమైంది, ఎక్కడికి పోద్ది ఏనా అనుకుంటారు. ఈయన కూడా అలాగే ఈ ఎస్సీ ఎస్టీలను కొట్టినా తిట్టినా ఎక్కడికి వెళ్తారు, మన దగ్గరే ఉంటారు. మనకు కావాల్సింది మిగతా కులాలనే లాక్కోవడంలో మనం కేంద్రీకృతం చేద్దాం మన ఆలోచనలన్నీ అనుకొని వీళ్ళను కూడా దూరం చేసుకున్నాడు. అందుకే ఈ పరిస్థితి. మరి ఇప్పుడు ఈ పరిస్థితిలో వాళ్ళ పార్టీలో ఎస్సీ నాయకులు దగ్గరగా ఉంటారు కదా, వాళ్ళు కూడా ఏం చెప్పలేదంటారు జగన్కి ఏమైనా నష్టం జరుగుతుంది? ఒకటండి, జగన్ గారి దగ్గరికి మినిస్టర్లే, ఇప్పుడు ఉదాహరణకి 2-3 మినిస్టర్లు పేర్లు ఎందుకులేండి, వాళ్ళు వెళ్ళినా కూడా వాళ్ళ సొంత పనులు, సార్ మాకు ఆ కాంట్రాక్ట్ చూడండి ఈ కాంట్రాక్ట్ చూసుకోండి అని చెప్పడం తప్పితే ఏనాడు ఎస్సీ ప్రజల్లో ఎస్టీ ప్రజల్లో ఉన్న అసంతృప్తిని ఆయనకి చెప్పలేకపోయారు. రెండోది ఏంటంటే ప్రభుత్వానికి చెవులు కళ్ళు అంతా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అండి. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు ఏ వర్గాల్లో ఏమేమి అసంతృప్తి ఉంది, ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనేది జగన్మోహన్ రెడ్డికి చేరవేయడంలో పూర్తిగా విఫలమైంది. అంటే మీరు అన్నట్టు మూడోది ఏంటంటే ఒక్క నిమిషం విఫలమైందని ఆయన ఏమన్నారంటే ఇక్కడ మంత్రులు ఎమ్మెల్యేలే ఆయన దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు, ఏమో రానియట్లేదు, ఇంక వీళ్ళు కూడా ఎంత ధైర్యం ఏం చేస్తారు ఉద్యోగస్తులు అట్లా అనుకోవచ్చుగా అన్నాడు. ప్రతి ముఖ్యమంత్రిని పొద్దున్నే కలిసేది ఇంటెలిజెన్స్ చీఫ్ అండి. ఇంటెలిజెన్స్ చీఫ్ కలిసి అంతకు ముందు రోజు రాష్ట్రంలో జరిగిన పరిణామాలు ఏంటి, దానివల్ల ప్రభుత్వానికి జరుగుతున్న ఇబ్బందులు ఏంటి, ఆ సంఘటన జరగటం వల్ల ప్రభుత్వం మీద ఉన్న ఇంపాక్ట్ ఏంటి, ఆయా వర్గాల్లో ఉన్న ఇంపాక్ట్ ఏంటి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్, ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా. కరెక్ట్, అది రోజు వెళ్ళి చెప్పాలి జరిగిందండి కూడా. ఈ మంత్రులు ఈ చెప్పేదానికంటే కూడా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ చెప్పేదాని మీదే ముఖ్యమంత్రులు ఎక్కువ ఆధారపడతారు. ఎందుకంటే డిపార్ట్మెంట్ చెప్పలేదా లేదా ఆయన వినలేదా? ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ చెప్పలేదని అనుకుంటాను నేను. ఒకవేళ చెప్పినా ఆయన నేను చెప్పే కదా, కారణం చెప్పే కదా, వీళ్ళు ఎన్ని తరినా వీళ్ళు మన దగ్గరే ఉంటారు, వీళ్ళు పెళ్ళాం బాపతే వీళ్ళు, అర్థమైందా, వీళ్ళకి వేరే ఆప్షన్ లేదు, అర్థమైందా. అదే అమెరికాలో పెళ్ళాం తంతే ఎమ్మన్నా వీడికి డైవర్స్ ఇచ్చేసేసి ఇంకో పెళ్లి చేసేసుకుంటుంది. ఇండియాలో సిస్టమ్ లేదు, నువ్వు ఎన్ని కొట్టినా తిట్టినా 90% ఆడవాళ్ళు భర్తతోనే ఉందాం అనుకుంటారు. ఈయన కూడా ఏమనుకున్నా అంటే ఎస్సీ ఎస్టీలకి వేరే మార్గం లేదు, వీళ్ళు చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళలేరు, చంద్రబాబు నాయుడుని వీళ్ళు నమ్మరు, కాబట్టి వీళ్ళని మనం ఎన్నితన్నా ఇక్కడే ఉంటారు కాబట్టి మనం వీళ్ళ కోసం ప్రత్యేకంగా ఏం చేయాల్సిన పని లేదు, మిగతా కులాలను దగ్గర లాక్కుందాం అనే ఉద్దేశంతో వీళ్ళని నిర్లక్ష్యం చేశారు. వీళ్ళు కూడా పోవడంతో ఇప్పుడు ఈ క్రికెట్ టీం లాగా 11 మంది గెలవాల్సిన పరిస్థితి ఆయనకి ఈరోజు ఏర్పడింది. ఓకే అండి.
హాట్ సీట్ కార్యక్రమంలో చిన్న విరామం. హాట్ సీట్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మహేష్ గారు, మీరు ఒక మంచి అడ్వకేట్గా మంచి గుర్తింపు పొందారు. ఇప్పుడు మీరు ఈ ఉద్యమాల్లో, ప్రజా ఉద్యమాల్లో తిరుగుతూ, దళితుల కోసం పోరాడుతూ, రకరకాల సమస్యల మీద ఫైట్ చేస్తూ, ఈ క్రమంలో ఇప్పుడు మీకున్న ఈ నాలెడ్జ్ ప్రకారం, మీకున్న దమ్ము ధైర్యం ప్రకారం కోర్టులో కూడా ఇదే రకంగా జడ్జిల ముందు ఫైట్ చేస్తారని విన్నాం మేము. ఒక జడ్జి ముందు కూడా మీరు కాదనుకుంటే నాకు ఇది చేయాల్సిందే, ఇది రాంగ్ అని చెప్పి అవసరమైతే వాళ్ళు బెదిరించే ధోరణికి కూడా మీరు వెళ్తారంట, కొంతమంది అడ్వకేట్స్ చెప్పారు. అలాంటప్పుడు మీకే ఇబ్బంది రాదు? వృత్తిరీత్యా జడ్జీలు మిమ్మల్ని టార్గెట్ చేయటం, ఏంటి వీడు ఉన్నదొన్నట్టుగా మాట్లాడుతున్నాడు, ఫైటింగ్ నేర్చారు అనేది మీకు ఎప్పుడన్నా మీ మీద ఎఫెక్ట్ రాదా? ఖచ్చితంగా అండి. కొన్ని సందర్భాల్లో మనం అనుకున్న దాన్ని సాధించడం కోసం, ఇప్పుడు ఉదాహరణకు మీరు చూసుకుంటే, మన సబ్జెక్టుని మనం సరిగ్గా జడ్జి గారి ముందు ప్రొజెక్ట్ చేసుకోకపోతే ఆయన పూర్తిగా విని ఆర్డర్ ఇచ్చే అవకాశం ఉండదు. వాళ్ళకు ఉండేది లిమిటెడ్ టైం. ఆ లిమిటెడ్ టైంలో రోజు వాళ్ళు ఒక 100 కేసులు వేసుకుంటారు. 100 కేసులు పూర్తిగా వినలేని పరిస్థితి. లాయర్ గట్టిగా ఈ కేసులో ఆయన వినాల్సిన ఆవశ్యకత ఎంత ఉంది, క్లయింట్ పడుతున్న ఇబ్బందులు ఏంటి, అలాగే వాళ్ళు ఏం రిలీఫ్ కోరుకుంటున్నారనేది పూర్తిగా ఆయన ముందుకు పెట్టకపోతే మన క్లయింట్కి మనం న్యాయం చేసినట్టు కాదు. దానిలో భాగంగా ఒక్కోసారి లేదు సార్, మీరు ఖచ్చితంగా దీన్ని పూర్తిగా వినాల్సిందే, ఈరోజు ఖచ్చితంగా వినాల్సిందే అని గట్టిగా కొన్ని సందర్భాల్లో మనం మాట్లాడాల్సి ఉంటుంది. కొంతమంది అర్థం చేసుకుంటారు, కొంతమంది దాన్ని ఇదేదో మనం దురుసుగా ప్రవర్తిస్తున్నామనో లేదా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనో భావించే అవకాశం ఉంటుంది. కానీ అల్టిమేట్గా నేను ఈ వృత్తిలోకి వచ్చేటప్పుడే అనుకున్నాను, మనం 100% మన క్లయింట్కి కానీ ఎవరైతే బాధితుడు మన దగ్గరికి వచ్చారో వాళ్ళకి న్యాయం జరగటానికి అవసరమైతే మనం కొన్ని ఎక్స్ట్రీమ్ స్టెప్స్కి వెళ్ళాల్సి ఉంటుంది. దానివల్ల మన కెరీర్కి ఇబ్బంది ఉంటుంది. దానివల్ల అవసరమైతే మనం కంటెంప్ట్ ఆఫ్ కోర్టులు దాఖలైతే జైలుకి పోవాల్సి ఉంటుంది, లేదా మన కెరీర్ కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని ఆలోచించుకున్న క్రమంలో మా ఫాదర్ చెప్పిన విషయాలే నాకు గుర్తొచ్చినాయి. మన అనుకున్న వాడి కోసం నువ్వు ఎంత దూరమైనా వెళ్ళరా అని చెప్పాడు మా నాన్నగారు. అదే ఇప్పుడు కోర్టులో కూడా మీరు ఖచ్చితంగా కోర్టులో కూడా మేము క్లయింట్ అంటే మనల్ని నమ్ముకొని మన దగ్గరికి వచ్చాడు, అంతే కదా, వాళ్ళ కోసం ఏ ఎక్స్ట్రీమ్ స్టెప్ అయినా చట్ట ప్రకారం అవసరమైతే వాళ్ళతో జడ్జిలతో వాళ్ళు మేము కఠినంగా మాట్లాడుతున్నామని అనుకున్నా కూడా చివరిగా వాళ్ళే కన్విన్స్ అవుతారు, వీడు ఎందుకోసం ఫైట్ చేస్తున్నారు, వీడు ఎందుకోసం వాడి సబ్జెక్ట్ అంతా మన ముందు పెట్టాలనుకుంటున్నాడు అనేది చివరిలో వాళ్ళు కన్విన్స్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ వాళ్ళు ఇది తప్పుగా భావించి నా మీద ఎటువంటి చర్యలు తీసుకొని నన్ను సస్పెండ్ చేయాలనుకున్నా కానీ నేను లెక్క చేసే పరిస్థితి కాదు. ఇంకోటి ఏంటంటే చాలాసార్లు నేను కోర్టుల్లో నేను చాలాసార్లు ఈ పరిస్థితులను ఎదుర్కొన్నాను. కొన్నిసార్లు అయితే అవసరమైతే నా సర్టిఫికేట్ని కూడా క్యాన్సిల్ చేయాలనే ఆలోచనలు కొంతమంది చేశారు. అయినా కానీ నేను ఒకటే చెప్పదలుచుకున్నా, నేను కోర్టు వేసుకోకొని చేసే పనులు కోర్టు వేయకుండా కూడా చేయగలను. నేను ఇది కోర్టులో పోరాటం చేస్తున్నాం, రేపొద్దున వీధి పోరాటం చేస్తాం, రోడ్డు మీదకి వచ్చి ఉద్యమాల పేరుతో ధర్నాల పేరుతో మేము అనుకున్న గ్రీవియన్స్ని ఏదైతే మాకు దగ్గరికి వచ్చారో ఆ క్లయింట్ని వాళ్ళు అనుకున్న గ్రీవియన్స్ని తీసుకెళ్ళి ప్రభుత్వం ముందు పెడతాం, ప్రజల ముందు పెడతాం. ఇప్పుడు మీలాంటి మిమ్మల్ని చూసిన వకీల్ సాబ్ సినిమా కూడా పవన్ కళ్యాణ్ గారు తీశారు. అంటే మీలాంటి లాయర్లు చాలా అరుదుగా ఉంటారు లాయర్ గారు. ఎందుకంటే ఇవాళ రేపు చూస్తున్నాం కదా, నాకు ఎంత డబ్బులు వచ్చినాయి, నాకు అవసరమైతే అవతలడు కొల్లుడైపోయే లాయర్లు చాలామంది చూశాను నేను. అట్లాంటిది మీరు ఈ రోజుల్లో ఈ రకంగా ఉండడం అనేది ఒక నిజంగా సామాన్యులకి అదృష్టంగా భావిస్తూ, ఒకటే ఇప్పుడు మీరు ఇంత ప్రాక్టీస్ చేస్తున్నారు, తర్వాత ప్రజలకు సేవ చేస్తున్నారు, ఈ సైనిక దళని అంబేద్కర్ ఆశయాలతో ముందుకు తీసుకెళ్తున్నారు,
కొత్తగా నాకు ఈ మధ్య ఒకటి అనిపిస్తుంది అంటే మీరు రాజకీయాలకు ఏదో దగ్గర అవుతున్నట్టుగా కూడా నాకు మీ యొక్క మూమెంట్స్ తెలుస్తున్నాయి. నిజమేనా మీరు చెప్పండి? సార్ నేను నా జీవితంలో ఉమ్, ఈ కెమెరా ముందే కాదు, నేను చాలాసార్లు చాలామందికి చెప్పాను, ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి నిలబడి ఏదో ఒక పార్టీకి బానిసగా ఉమ్, వాళ్ళకి తొత్తుగా వాళ్ళు ఏది చెప్తే అది నేను ప్రజల ముందు ప్రజెంట్ చేయడానికి నేను ఎప్పటికీ సిద్ధంగా లేను, చెయ్యను కూడా. నమ్మచ్చా? ఖచ్చితంగా నమ్మచ్చా? 100% నేను ప్రత్యక్ష రాజకీయాలకి 100% నేను దూరంగా ఉంటాను. ఇంకోటి ఏంటంటే ఇవాళ మేము జగన్మోహన్ రెడ్డి ఏదైతే పథకాలు రద్దు చేశాడో, అదే మీరు అదే అడగబోతున్నాం. మీరు ఒక పక్క రాజకీయాలకు దూరంగా అంటున్నారు. ఈ జరిగిన 2024 ఎలక్షన్స్లో మీ పాత్ర, మీరు జగన్కి వ్యతిరేకంగా పనిచేసిన మూమెంట్స్ మా దగ్గర ఉన్నాయి. మీరు ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఏ జిల్లాలు వెళ్ళారు, అక్కడికి వెళ్ళి జగన్ ఓడించడానికి ఎట్లాంటి ప్లాన్ చేశారు, జగన్ ఓడించడం ఇండైరెక్ట్గా కూటమిగా మీరు సపోర్ట్ చేశారు. మళ్ళీ మీరు పైకి మాత్రం రాజకీయ నాయకులుగా నిజంగా రాజకీయ నాయకుల లక్షణాలు వచ్చేసింది మహేష్ గారు. మీకు సార్ ఒక పక్క నో రాజకీయాలు అన్నారు, ఒక పక్క ఒకటి కూటమి గెలుపుకి మీరు ఎక్కడెక్కడ జిల్లాలో మా దగ్గర ఆధారం మీరు 2024లో జగన్మోహన్ రెడ్డిని ఓడించండి అని తిరిగిన మేమే 2019లో జగన్మోహన్ రెడ్డికి ఓట్లేమని అడిగిన వాళ్ళం మేము. అంటే మీకు ఆయన 2019 ఎలక్షన్లు గెలిచిన తర్వాత మీకేం పదవి ఇవ్వలేదు అందుకే లేదు 2019లో నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత పిలిచి మీకేం పదవి కావాలని అడిగితే ఎస్సీ కమిషన్ చైర్మన్, మాకే నామినేటెడ్ పదవులు వద్దు, మాకేమి రాజ్యసభ ఎంపీలు ఏం మాకొద్దు, ఎస్సీ కమిషన్ చైర్మన్గా మా ఆర్గనైజేషన్కి సంబంధించిన వ్యక్తి ఉంటే మా ఎస్సీల మీద జరిగే దాడులు కానీ ఎస్సీల మీద జరిగే అవమానాలు కానీ అడ్డుకునే అవకాశం ఉంటుంది. ఎస్సీ కమిషన్ చైర్మన్ మా ఆర్గనైజేషన్కి ఇమ్మని అడిగితే మా నాన్నగారి స్నేహితుడు అలాగే మా కుటుంబానికి శ్రేయోభిలాష అయిన విక్టర్ ప్రసాద్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు క్యాబినెట్ ర్యాంక్ ఎస్సీ కమిషన్ చైర్మన్ పదవి ఇచ్చాడు. అందులో ఆయన్ని మేము తప్పట్టడానికి ఏం లేదు. కానీ ఆ పదవి ఇచ్చినంత మాత్రాన మేమేమో ఆయనకి బానిసలుగా లేము. ఏ రోజు కూడా ఆయన పథకాలు రద్దు చేస్తే తిరగబడింది మేమే, డాక్టర్ సుధాకర్ విషయంలో తిరగబడింది మేమే, ఎమ్మెల్సీ అనంతబాబు విషయంలో తిరగబడింది మేమే, అంబేద్కర్ జిల్లా కోనసీమ జిల్లాకి అంబేద్కర్ జిల్లా అని పేరు పెట్టాలని గొడవ చేసింది మేమే, ఈ రాష్ట్రంలో పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ మీద పోరాటాలు చేసింది మేమే, ట్రస్ట్ భూముల కోసం పోరాటం చేసింది మేమే, ఈ రాష్ట్రంలో వైకాపా పార్టీ ఎస్సీలకు సంబంధించిన భూములను లాక్కొని అడంగుల్లో వాళ్ళ పేర్ల మీద పెట్టుకుంటున్నారు, అలాగే చిత్తూరులో సిఆర్పి పార్టీ జిల్లా ఆఫీసు ఒక దళిత మహిళ భూమిలో కడుతున్నారు, ఆపండి అని చెప్పి పోరాటాలు చేసింది. ప్రతిపక్షం కంటే ఎక్కువ పోరాటాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద దళితుల విషయంలో బలంగా మా వాయిస్ వినిపించి వాళ్ళని ప్రత్యక్షంగా ఎదుర్కొంది మేమే. అలాగే న్యాయస్థానాల్లో కూడా కొన్ని వందల కేసులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేశాను నేను. మాకు పదవి ఇచ్చినంత మాత్రాన మా జాతికి అన్యాయం చేస్తుంటే మేమేమో నోరు మూసుకొని కూర్చోలేదు. అలాగే మా ఎస్సీ కమిషన్ చైర్మన్ మా కుటుంబ సన్నిహితులు విక్టర్ ప్రసాద్ గారు కూడా చెప్పింది ఏంటంటే, మీరు ఎప్పుడు రాజీనామా చేయమంటే అప్పుడు రాజీనామా చేస్తా. మరి ఆయన ఎందుకు చేయలేదంటే రాజీనామా మీరు చేయించవచ్చు కదా. అతను పదవి ఇచ్చాడు, పవర్ ఇవ్వలేదు, కారు ఇవ్వలేదు, గన్మన్ ఇవ్వలేదు. మరి మీ కుటుంబ సభ్యులుగా అత్యంత సన్నిహితులైన అతను మీరు ఎందుకు రాజీనామా చేయించలేదు? దానికే వస్తున్నాను నేను. ఆయన ఆ పదవిలో ఉండటం వల్ల ఆయన ఏమేం చేశాడని చెప్తా. ప్రతి జిల్లాని నెలలో 4 సార్లు వెళ్ళేవాడు. ఎక్కడన్నా అట్రాసిటీ జరగంగానే పోలీసుల కంటే ముందు ఈయన వెళ్ళేవాడు. పవర్ లేదు కదా. చెప్తానండి. ఇంతకుముందు సమతా సైనికులు చేసింది ఏంటి, మా దగ్గర పవర్ లేదు. మేము ఎక్కడైనా అట్రాసిటీ జరగగానే ఒక 50 మంది అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళం. వెళ్ళిపోయి వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చేవాళ్ళు. మేము రాగానే మీకోసం మీకు ఏదన్నా ఇబ్బంది జరిగిందనుకోండి, మీకోసం ఎవరన్నా 10 మంది ఓదార్పు కోసం వస్తే మీకు కొండంత బలం వస్తుంది. ఎవడన్నా ఆ సమయంలో వచ్చి ఒక 10,000 డబ్బులు ఇచ్చాడు అనుకోండి, 1000 ఏనుగుల బలం వస్తుంది. ఎవరన్నా మీతో పాటు ఉండి మీ ఇంట్లో మీతో పాటు ఉండి నేనున్నా, నీకేది జరిగినా సరే నేను నీకు తోడుగా ఉంటానని చెప్తే అది ఇంకా 1,00,000 మంది సైన్యం తన పక్కనే ఉన్నంత ఇది కలుగుద్ది. అది సమతా సైనిక దళగా మేము చేసేవాళ్ళం. ఎస్సీ కమిషన్ చైర్మన్గా ఆయన ఇన్సిడెంట్ జరగగానే ముందు పవర్ ఉన్నా లేకపోయినా, పోలీసులు మాట విన్నా వినకపోయినా, అధికారులు ఆయన మాట లెక్క చేసినా చేయకపోయినా
ఈయన వెళ్ళి వాళ్ళు అక్కడ ఉండంగానే చచ్చినట్టు పోలీసులు అక్కడికి రావాల్సి వచ్చేది, ఉహు. చచ్చినట్టు అధికారులు అక్కడికి రావాల్సి వచ్చేది. ఎఫ్ఐఆర్ వీళ్ళు ఫిర్యాదు ఇంటి దగ్గరే తీసుకొని వెళ్ళి ఫిర్యాదు ఎఫ్ఐఆర్ కట్టుకొని మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళకి అప్పచెప్పాల్సి వచ్చేది. ఏదైనా హత్య జరిగితే పరిహారం 24 గంటల లోపల ఆయన అక్కడ కూర్చుంటే ఖచ్చితంగా పరిహారం 4 లక్షల రూపాయలు హత్య జరిగితే తీసుకొచ్చి అక్కడ ఇవ్వాల్సి ఉండేది. ఇవన్నీ ఆయన ఆ పదవిలో ఉండటం వల్లనే జరిగింది. ఇలా ఈ రాష్ట్రంలో కొన్ని వేల కుటుంబాలకి ఆయన ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం సహకరించకపోయినా సరే ఈయన దగ్గరుండి వాళ్ళకి న్యాయం చేశాడు, వాళ్ళకి తోడుగా ఉన్నాడు. వాళ్ళతో పాటు సమతా సైనికులు కూడా అక్కడ తోడుగా ఉంది. అంతేగాని ఆయన రాజీనామా చేస్తుంటే ఇంకా తీవ్రమైన నష్టం ఈ జాతులకు జరిగి ఉండేది. ఇదే నోటితో మేము 2019లో చంద్రబాబు నాయుడు గారు ఎస్సీలకు చేసిన ద్రోహాలు ఏంటో చెప్పాం, 2024లో జగన్మోహన్ రెడ్డికి చేసిన ద్రోహాలు ఏంటో చెప్పాం. అంటే మా ఉద్దేశం మీరు గ్రహించాల్సింది ఒకటే. అంటే ఒకటండి, మీరు చెప్పేదాన్ని బట్టి ఒకసారి వాళ్ళని మోస్తున్నారు, ఒకసారి వీళ్ళని మోస్తున్నారు. అలా మీరు ఎప్పుడు వెలుగులోకి వస్తారు? ఒకటి ఈ జాతులన్నీ కూడా, ఈ దళితులందరూ కూడా, దళితులు అంటే మీరే చెప్పారు అర్థం, ఒక ఎస్సీ ఎస్టీలే కాదు, సామాన్యులు కూడా, ఎవరైతే అగ్రకులాల్లో ఉన్న కాపు, కమ్మారెడ్డి, ఇలాంటి బ్రాహ్మణ వర్గాలు ఉన్న అణగారిన వర్గాల కోసమే అన్నారు. మరి మీరందరూ కలిసి మీలాంటి వాళ్ళు ఎందుకని మీరు ఒక శక్తిగా ఏర్పడి ఎందుకు ప్రభుత్వం ఏర్పాటు చేయకూడదు? ఎన్నాళ్ళు ఒకసారి మీరే చెబుతున్నారు, 19లో బాబు గారిని ఓడించమన్నాం, ఆయన మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు, 24లో ఈయన ఓడించమన్నాం, ఈయన ఇబ్బందులు పెట్టాడు. ఎన్నాళ్ళు ఈ మోత అని మీలో ఎందుకు చైతన్యం రాదు చెప్పండి నాకు ఒకసారి. సార్, వాళ్ళలో చైతన్యం లేకుండానే ఇన్ని సంవత్సరాలుగా ఉన్న వ్యవస్థను మార్చగలిగామని మీరు అనుకుంటున్నారా? వ్యవస్థ మారిందంటారు ఇప్పుడు? 90% మారింది కదా. మా మీద ఇప్పుడు ఇదివరకు ప్రతిరోజు ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో జరిగే దాడుల్ని ఏ వ్యవస్థ ఆపలా. మేము మా పోరాటాల వల్లే అది సాధ్యమైంది. మాలో ఉన్న చైతన్యం మీరు ఇప్పుడు ఏ మాలపల్లి అయినా చూసుకోండి, ఏ గుడి అయినా చూసుకోండి, అక్కడ ఆ ఊరిలో కంటే ఎక్కువ ఉన్నత చదువులు చదివిన మనుషులు ఆ పల్లెల్లో గూడాల్లో ఈరోజు ఉన్నారు. పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఉన్నారు, సైంటిస్టులుగా ఉన్నవాళ్ళు ఉన్నారు. ఈ సమాజాన్ని మార్చగలిగే స్థాయిలో ఈ సమాజాన్ని అధ్యయనం చేసిన వాళ్ళు ఉన్నారు. ఇదంతా మాలో రాబడిన అవేర్నెస్ వల్లే సాధ్యమైంది. ఈ రాజ్యాధికారం అంటారా, ఈ రాజ్యాధికారం అనేది డబ్బు చుట్టూ తిరుగుతుంది. మీకు తెలియదేం లేదు, గత ఎలక్షన్లో ఓటుకి కొన్ని చోట్ల 5,000 ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది. అసలు ఈ ఓటుకి డబ్బులు తీసుకోవాలని మీరు ఎందుకు చైతన్యం చేయకూడదు చెప్పండి? ఈ వర్గాలని ఈ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న 85% మంది ఈ వర్గాలు ఉన్నారు, పీడిత బాధిత వర్గాలు ఉన్నారు. అసలు వీళ్ళకి అరే మీరు ఎవరు డబ్బు తీసుకోవద్దు, ఈసారి మన ఓటు మనం వేసుకొని మనం ఎందుకు రాకూడదని ఆ చైతన్యం ఎప్పుడు కలుగుద్ది అంటారు? అసలు ఒకటి, ఈ రాష్ట్రంలో పోయిన ఎలక్షన్లో అందరికంటే ఎక్కువ డబ్బులు పంచింది వైఎస్ఆర్సీపీ నాయకులే. అదేలే, మీరు ఆ పార్టీకి వ్యతిరేకం కాబట్టి కాదు వాళ్ళే అంటారు. మీరు కాదు మీరు ఏ నియోజకవర్గం, తెలుగుదేశం వాళ్ళు పంచలేదంటారా? తెలుగుదేశం వాళ్ళు వాళ్ళకంటే తక్కువ పంచారు. వీళ్ళకి వాలంటీర్ వ్యవస్థ ఉంది. ఆ 50 కుటుంబాలని ఎలా డబ్బులు వెళ్ళాలి అనేది చాలా ప్రణాళికాబద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ చేసుకున్నంతగా చంద్రబాబు ప్లాన్ చేసుకోవడంలో ఫెయిల్ అయ్యారు. మరి అది కరెక్ట్ ప్లాన్ చేసుకుని ఎందుకు ఓడిపోయారంటారు? డబ్బు చెప్తా అది జనాల్లో రాబడిన ఎయిర్నెస్. డబ్బులు తీసుకున్నారు కానీ ఆయన ఓటేయలే. డబ్బులు తీసుకున్నారు, లేదు జగన్ దుర్మార్గుడు ఓటేయకూడదు అనుకున్నారు, వేయలేదు. మీరు నిజంగా సుధాకర్ నాయుడు గారు మీరు 3వ ప్రత్యామ్నాయం చూపించండి తీసుకొచ్చి, జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు కాకుండా 3వ ప్రత్యామ్నాయం ఈ బడుగు బలహీన వర్గాల నుంచి కానీ మీరు ప్రత్యామ్నాయం చూపించండి. ఖచ్చితంగా ఆ వర్గాలకి వీళ్ళు ఓట్లు అయిపోతే అప్పుడు అడగండి. అదేనండి ఇప్పుడు చూపించేదండి. మీలాంటి మేధావులు దళిత వర్గాల నుంచి వచ్చి, మీరు ఒక ఎస్సీ కులాల నుంచి వచ్చి ఇంత పెద్ద చదువులు చదువుకొని ఇంత చైతన్యం చేస్తున్నా, డేరింగ్గా మీరు ఫైట్ చేస్తున్నా, మీలాంటి వాళ్ళకి సమాజం రావాలని మా కోరిక. మా దగ్గర అంత ఆర్థిక వనరులు లేవు. ఒక పార్టీని ఎస్టాబ్లిష్ చేసి దాన్ని ప్రమోట్ చేసి, ఇంకోటి ఏంటంటే ఓట్లకి డబ్బులు ఇవ్వడం కాకపోయినా సరే ఒక పార్టీని పెట్టి ప్రమోట్ చేసుకొని ప్రజల్లోకి వెళ్ళటానికి కనీసం మినిమం వనరులు మన దగ్గర కావాలి. మా దగ్గర ఆ వనరులు ఈ జీవితానికి ఈ జాతులు ఎలా ఉండిపోవాల్సిందే, ఖచ్చితంగా ఆ 2 వర్గాలు మాత్రం పరిపాలించాల్సిందే అని మహేష్ గారు లాంటి పవర్ఫుల్ దళిత ఒకటి. మీరు ఇంకా రాజకీయం దగ్గరికి వెళ్ళారండి. మీరు ఇంకా రాజకీయం దాకా మీరు ఎమ్మెల్యేలా ఉండి ఎంపీలా ఉండండి. ఇక్కడ మమ్మల్ని కొడుతుంటే ఎఫ్ఐఆర్లకి దిక్కులేదు.
కనీసం ఎఫ్ఐఆర్లకు దిక్కులేదు. మేము మా ప్రాథమిక పోరాటం మా ప్రాణాలను కాపాడుకోవడం కోసం, మా ప్రాథమిక పోరాటం మా హక్కుల కోసం. మమ్మల్ని ఇప్పటికీ కొన్ని హోటల్లో గుళ్ళో ప్రవేశం లేదు మాకు ఇప్పటి వరకు. కొన్ని గుళ్ళల్లోకి అసలు మమ్మల్ని రానివ్వట్లేదు. ఈ రోజు కూడా మన మధ్య చిత్తూరులో చూశారు కదా మీరు, రామ మందిరంలో కట్టింది వీళ్ళే, ఇది చేసింది వీళ్ళే, ఓపెనింగ్కి మీరు ఎస్సీలు గుళ్ళోకి రావద్దని చెప్పి కొట్టి తరివేశారు. కర్నూలులో అంతే సేమ్ జరిగింది. కొన్ని హోటల్లో మాకు ప్రవేశం లేదు, కనీసం మమ్మల్ని మనుషులుగా చూడట్లేదు, చంపేసిన ఎఫ్ఐఆర్లకు దిక్కులేదు. మీరు ఇంకా మమ్మల్ని రాజ్యాధికారానికి తీసుకెళ్దాం అనుకుంటున్నారు. ముందు మనుషులుగా బతకడానికి లేకుండా, స్వేచ్ఛ లేకుండా. ఇలాంటి అణగారిన వర్గాల నుంచి రాజ్యాధికారం ఎప్పుడైతే వచ్చిందో, ఎప్పుడు వస్తుంది? ముందు మేము మనుషులుగా గుర్తించబడినప్పుడు వస్తుంది. ముందు మాకు కూడా హక్కులు కల్పించినప్పుడు వస్తుంది. ముందు మేము కూడా ఈ మనుషులుగా సమాజంలో తలెత్తుకొని బతికినప్పుడే వస్తుంది. మా పోరాటం అంతా, సమతా సైనిక దళ పోరాటం అంతా ప్రస్తుతం మేము మమ్మల్ని మనుషులుగా గుర్తించండి, మమ్మల్ని కూడా సమాజంలో మిగతా ప్రజల్లాగే చూడండి, మాకు కూడా మిగతా ప్రజల్లాగే సమానమైన హక్కులు ఇవ్వండి అనే పోరాటం దగ్గరే ఉన్నాం. ఇంకా ఇది రాజ్యాధికారం దాకా వెళ్ళటానికి ఇంకో దశాబ్దం పట్టొచ్చు. ఎట్లా మరి పట్టొచ్చు. ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే ఈ కులాల ఇప్పుడు ఈ రాజకీయం అంతా కులాల కంపులో కొట్లాడుతుంది, మీకు అందరికి తెలుసు. కొన్ని కులాలు వాళ్ళ రాజ్యాధికారాన్ని వాళ్ళ సొంత జేబు వ్యవస్థలాగా మార్చుకున్నంత వరకు ఎస్సీ ఎస్టీల కులాలు మీరు రాజ్యాధికారం అయిపోవడానికి ప్రయత్నించమాకండి అనేది నా అభిప్రాయం. ఎందుకంటే మీరు కనీసం మనుషులుగా గుర్తించలేని ఈ సమాజంలో మీరు ఎంపీగా ఉండటానికి వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళు ఎవరండి అసలు? నాకు అర్థం, వాళ్ళు ఎవరు? ఈరోజు ఓటు ఇవాళ ఎస్సీ ఎస్టీలు దళితుల ఓట్లే ఇవాళ అగ్రభాగంగా ఉన్నాయి, దాదాపు 25% ఉన్నాయి. వాళ్ళని పరిపాలించే వాళ్ళు రెండు కలిసినా కానీ 12% లేదు. మరి ఎస్సీ ఎస్టీల ఓట్లు ఎన్ని అనుకుంటున్నారు? 25% ఉన్నాయి. మిగతా 75% పరిస్థితి. 70% ఇప్పుడైతే రెండు వర్గాలు అయితే పరిపాలిస్తున్నారు. ఒకసారి వాళ్ళు, ఒకసారి వీళ్ళు, రెండు కలిపినా కానీ వాళ్ళకి 75% ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఏ కులాలు మీకు తెలుసు. అదేనండి, ఒక ఎస్సీ ఎస్టీలు కలిసినంత మాత్రాన ఇక్కడ రాజ్యాధికారం వచ్చే పరిస్థితులు కాదు. నేనేమంటానంటే దానికి మీలాంటి మేధావులందరూ యూనిటీ అయ్యి మనం ఎందుకు రాకూడదు అనేది, మీరు ఎందుకు ఇప్పుడు ఈ ఎవరైతే ఎస్సీ సంఘాలు ఉన్నాయి పోరాడుతున్నారు, వాళ్ళు ఎప్పుడు ఏంటంటే చిన్న చిన్న పదవులకు అమ్ముడుపోతున్నారు. ఉదాహరణ మరి పేర్లు చెప్పకూడదు, మాల కమ్యూనిటీలో నేనే ఇంటర్వ్యూ చేశాను. ఏమంటే మీరు ఇంత చదువుకుందావు, ఇంత పెద్ద నాయకుడు మాలను నమ్ముకుని నీ ఎంబడా చలవమని వస్తున్నారు, నువ్వేమో ఇలాగానే ఒక ఎమ్మెల్సీకి అమ్ముడుపోతున్నావు, కులం అంతా ఏమని అడిగా. అంటే ఈ నిస్వార్థంగా ఉండే నాయకుల్ని కుల నాయకులుగా మీ దళిత వర్గాలను కులాలు పెట్టుకోవాలి. దానికి పై ఎత్తున మీలాగా ఎవరన్నా నిస్వార్థంగా చేసిన సైనికుల్లాగా పోరాడే ఉన్న వాళ్ళని ఉపయోగించున్నప్పుడు ఈరోజు డబ్బు లేకుండా ఒక సంచలనం సృష్టించి ఇక్కడ ప్రభుత్వం మన దళిత వర్గాలకు వస్తే నా యొక్క అభిప్రాయం. దయచేసి మీరందరూ కూడా ఏంటంటే ఈ వర్గాలన్నీ మీలాంటి వాళ్ళు ఎడ్యుకేట్ చేసి ఎన్నాళ్ళని హక్కుల కోసం పోరాడతారు చెప్పండి. కాబట్టి మీలో డైనమిజం చూసాం కాబట్టి మా యొక్క నంబర్ 1 ఛానల్ ఏంటంటే సామాన్యుడి చేతిలో సామాజిక వస్తువులు. అంటే మేము ఎప్పుడు అంబేద్కర్ వాదంలో ఉంటాం. మేము అంబేద్కర్ జీవిత చరిత్ర ప్రతి వారం మేము చూపిస్తున్నాం. అలాంటి మా మీద కూడా దాడులు చేశారు. ఎరా నువ్వేంటి అంబేద్కర్ని చూపిస్తున్నావు, నువ్వేంటి ఇట్లా సామాజిక అంటున్నావు, నాకు ఇబ్బందులు వచ్చినాయి. మాలాంటి వాళ్ళందరూ కూడా మీరు ఒక ధైర్యంగా ఉండి బ్యాక్గ్రౌండ్ నుండి అందరూ కలిసి యూనిటీగా ఒక దళితులందరూ కలిసి, దళితులన్నీ ఇప్పుడు కొత్త మీనింగ్ వచ్చేస్తుంది వాళ్ళ నుంచి నంబర్ 1 ఛానల్ ద్వారా. ఇప్పటివరకు దళితులు అంటే మనం ఎస్సీలు ఎస్టీలు అనుకుంటున్నాం, కానీ మహేష్ గారు మంచి నిర్వచనం చెప్పారు. ఏమని? దళితులు అంటే అందరూ అగ్రవర్ణాలు ఉన్న కమ్మ, కాపు, బ్రాహ్మణుల్లో ఉన్న, క్షత్రియుల్లో ఉన్న ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో, అణిచివేయబడుతున్న వాళ్ళనే ఈరోజు దళితులుగా నామకరణం చేశారు. కాబట్టి ఈ అద్భుతమైన కాన్సెప్ట్ని నంబర్ 1 ఛానల్ ద్వారా ప్రజలందరూ తెలుసుకుంటారు. మా కోరిక ఒకటేనండి ఇప్పుడు కూడా. మీరు చివరిగా మీ క్వశ్చన్ ఏంటంటే, మేము మీకు వేసే క్వశ్చన్ ఏంటంటే, ఈ రోజున మీరు అనేక రకాలైన సమస్యలను మీరు బయటికి తీసుకొస్తున్నారు. మిమ్మల్ని మీ ప్రాణభయం లేదా? ఒకటండి, నేను 5వ తరగతి చదువుతున్నప్పుడు మా ఇంటి మీద బాంబులు వేశారు. అప్పుడు మా నాన్నగారిని ఎలిమినేట్ చేయాలనే ఉద్దేశంతో కొన్ని వర్గాలు మా మీద ఇది చేసి, అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలాసార్లు, అంటే ఉదాహరణకి నేను మీ తరపున ఒక కేసు చేశాను అనుకోండి, మీ ఎదురు ఆయన ఇంక బలవంతుడు అనుకోండి, అసలు ఎవడరా ఈ లాయరు, వీడిని ఏదో ఒకటి చేస్తే కానీ సరిపోదు అని ఆలోచన చేస్తాడు. జరిగిన అట్లాంటి పరిణామాలు మీ మీద బోలెడన్ని మమ్మల్ని తుదముట్టించాలని సమతా సైనిక దళ తరపున మేము చేస్తున్న పోరాటాల్లో కానీ,
అడ్వకేట్గా మేము చేస్తున్న పోరాటాల్లో కానీ వీడిని తుదముట్టిస్తే మన పని ఈజీ అయిపోద్దని చెప్పి చాలామంది ప్రయత్నాలు చేశారు, సక్సెస్ కాలేకపోయారు. ఒకటి, మేమే ప్రజలకు అరే మీరు భయపడద్దు, మేము మీకు అండగా ఉంటాం, పోరాడండి, మీ వెనకాల ఉంటామని చెప్తే మేమే భయపడితే ఇంక దానికి విలువే ఉంటుంది మేము చెప్పేదానికి. ఒకటి, ఎప్పటికైనా పోయే ప్రాణమే. కానీ మనం బతికినన్నాళ్ళు ఏం చేసాం, ఎంతమందికి సహాయం చేసాం, మన ఆత్మసంతృప్తిగా ఏం పని చేసాం అనేది కూడా ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మేము బ్రతికున్నంతకాలం ఈ బెదిరింపులకి వాటికి భయపడే ప్రసక్తే లేదు. ఏదైతే మా నాన్నగారు చెప్పారో, అంబేద్కర్ గారు ఏదైతే మనం పే బ్యాక్ టు సొసైటీ అన్నాడు, ఈ సమాజంలో పుట్టినందుకు నీ వంతుగా నువ్వు నీ జాతికి నువ్వేం చేయాలనుకుంటున్నావు తప్పకుండా ఏ బెదిరింపులకు లొంగకుండా చేయమన్నాడు. అదే దాన్ని మా నాన్నగారు కూడా చెప్పారు. ఖచ్చితంగా ఆ బాటలోనే ఎన్ని బెదిరింపులు వచ్చినా మేము అనుకున్న వాళ్ళకి న్యాయం చేసేంత వరకు మేము ఖచ్చితంగా విశ్రమించము. ఒకవేళ అలాంటి పరిస్థితులు వస్తే మేము కూడా ప్రతి దాడులకు సిద్ధంగానే ఉంటాం. అన్నిటికీ సిద్ధపడుతున్నారు. అన్నిటికీ సిద్ధమే. ప్రతి వాళ్ళ దాడులు అనుకోండి, మేము చట్ట ప్రకారమే వెళ్దాం అనుకుంటున్నాం. లేదు వాళ్ళు చట్టాన్ని తప్పి ఖచ్చితంగా మమ్మల్ని ఏదన్నా చేయాలని ప్రయత్నం చేశాను అనుకోండి, మేము కూడా ఖచ్చితంగా మా దగ్గర నుంచి కూడా అదే విధమైన బంతి ఎంత బలంగా కింద కొడితే అంత బలంగా పైకి లేస్తుంది. అందుకని వాళ్ళు ఎంత బలంగా మమ్మల్ని ఎలిమినేట్ చేద్దాం అనుకుంటున్నారో అంత బలంగా కూడా మేము వాళ్ళకి ధీటుగా ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటాం. తప్పకుండా మీరు ఈ మాట కట్టుబడి ఉండి 100% అవసరమైతే దేనికైనా మీరు సిద్ధం అంటున్నారు. ఇది చాలా ఏంటంటే ఈ రోజుల్లో మీ ప్రొఫెషనల్లో అడ్వకేట్స్ చాలామంది తెలుసు ఉన్నారు తెలంగాణకి. కానీ ఎంతసేపటికి ఏంటంటే నా కేసులు ఏమొస్తాయి, ఎంత డబ్బు వస్తుంది, లేదు తొందరగా రాజీ పడిపోతే నాకేం వస్తుంది, లేదు ప్రొలాంగ్ చేస్తే కొన్ని సినిమాల్లో కూడా చూపిస్తుంటారు, ఈ కేసును ప్రొలాంగ్ చేస్తే 20 ఏళ్ళు దాంట్లో బిల్డింగ్ కడతాడు, కార్లు కొనుక్కుంటాడు, కేసుని తెగనేవాడు. అట్లాంటి మీరు ఈ రోజున ఫటాఫట్ మన కేసులు పోరాటమే కాకుండా సామాజికమైన దాంట్లో కూడా మీరే భుజాన వేసుకొని ఇది చేస్తాం. రియల్గా మిమ్మల్ని హ్యాట్సప్ లాయర్ గారు. దీనికి ఒకటి ఉదాహరణ చెప్తారండి. మా ఫాదర్ని అడిగాను అనమాట. నేను 7th క్లాస్లో, నాన్న మన ఊర్లో పలానా వాళ్ళు ఇన్ని కోట్లు సంపాదించుకున్నారు, మనమేంటనా ఇంకా మనం ఎప్పుడు ఎత్తుక్కుంటున్నాము ఏంటి అని అంటే, అరే మనిషి బతకడానికి ఎంత కావాలరా, దానికి లిమిట్ ఏముంటుంది నాన్న, ఈ స్థాయిలో బతకడానికి ఎంత కావాలి, ఈ స్థాయిలో బతకడానికి ఎంత కావాలి, ఈ స్థాయిలో బతకడానికి ఎంత కావాలి అని అన్నాడు. దానికి లిమిట్ లేదురా, మనం జీవించే పరిస్థితులను బట్టి దానికి ఒక లిమిట్ ఉంటుంది. నీకు ఆశ ఎక్కువైంది అనుకోరా, నువ్వు ఒక 100 కోట్లు 200 కోట్లు సంపాదించి అక్కడ పడేస్తావు. నీకు కొడుకు వచ్చాడు అనుకో, ఆడు సరైన అవగాహన లేకుండా పెరిగాడు అనుకో ఈ సమాజం మీద, మా నాన్న ఒక 100 కోట్లు సంపాదించాడు లేదా 200 కోట్లు సంపాదించాడు, మనం సంపాదించాల్సిన అవసరం లేదు, ఈ చదువు చదవాల్సిన అవసరం లేదు అని ఆ 100 కోట్ల నాడు ఒక నెలలో అవజేస్తాడురా, రోడ్డు మీదకి వచ్చేస్తాడు. కాబట్టి మనం ఎంత సంపాదించాము అనేది ముఖ్యం కాదు, మనం ఎలా బతికాము, మన జీవితానికి సార్థకత ఏంటి, మనం నిజంగా మనం బతికున్నంతకాలం ఎవరికన్నా సహాయం చేసామా, మన వల్ల ఎవడన్నా లబ్ధి పొందాడా, ఎవడన్నా బాగుపడ్డా, అది మాత్రమే చూసుకోరా అని చెప్పాడు. మేము కూడా అదే ఆలోచిస్తాం. ఇప్పుడు మాకైతే తినటానికి ఉండటానికి వాటికి ఇబ్బంది లేదు. ఇంకోటి ఏంటంటే, ఎవరైతే ఈ సమాజంలో దాడులు చేస్తాడో ఎవడైతే వాళ్ళకి మా అవసరం లేదు, బాధితులకే మా అవసరం ఉంటుంది. వాడు రూపాయి ఇచ్చినా పని చేస్తాం, ఇవ్వకపోయినా పని చేస్తాం, వాడి కోసం మేము నిలబడతాం. ఇప్పటి వరకు చేసుకుని అలా చేసుకునే మా మీద బోల్డ్ కేసులు పెట్టించుకున్నాం. నా మీదే కాదు, మా తమ్ముడి మీద, నా వెనకాల తిరిగే అనుచరుల మీద. ఇప్పుడు కూడా కేసులు ఉన్నాయి? ఇప్పుడు లేదులేండి, మనం ప్రాక్టీస్లోకి వచ్చాక అవన్నీ కొట్టేశారు. కానీ ప్రజల కోసం నిలబడినందుకు కొన్ని 100 కేసులు పెట్టాం, కొన్ని 100 కేసులు. ఇంకోటి ఏంటంటే, మమ్మల్ని ఒక పెద్ద రౌడీలకు గుండాలుగా ఈ సమాజానికి చూపించే ప్రయత్నం కూడా చేశారు. మాలో మేము చదివిన చదువులో అంటే ఆ బాబాసాహెబ్ యొక్క గొప్పతనం వల్ల, మా నాన్నగారి గొప్పతనం వల్ల మేము కొంత నాలెడ్జ్ని, కొంత చదువుని గెయిన్ చేశాం. మా చదువుని కూడా మా యాటిట్యూడ్ని చూపించి రౌడీలు గుండాలని చెప్పి సమాజానికి, పోలీసులకి చూపించి మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రక్రియ కూడా చేశారు. అవన్నీ తట్టుకొని నిలబడ్డాం. ఇంకా ఇప్పుడు
మాకు దీంతో పాటు ఈ లీగల్ నాలెడ్జ్ కూడా కొంత వచ్చింది యాడెడ్ కదా, అడ్వాంటేజ్గా ఉంది కాబట్టి ఉమ్, ఖచ్చితంగా ఈ బలాలన్నీ ఈ మేము సాధించిన ఈ సంపద అంతా ఉమ్, ఖచ్చితంగా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ కోసమే పనిచేసేలాగా ఉమ్. ఈ సమతా సైనిక దళ కానీ నేను కానీ పనిచేస్తామని చెప్పి మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేసుకో. ఇది ఈరోజు లాయర్ గారు, ప్రముఖ లాయర్ గారు, మరి ఆయన లాయర్ అనాలో, సామాజికవేత్త అనాలో, రాజకీయ నాయకుడు అనాలో, రౌడీ అనాలో, అన్ని పాత్రలు పోషిస్తున్న ఇవాళ పాలేటి మహేష్ గారిని మనం హార్ట్ సిటీ కార్యక్రమంలో కలుసుకున్నాం. మరొక ముఖ్య విషయం, వచ్చే పార్ట్ నెంబర్ 2లో మరింక సంచలనాత్మక విషయాలు మనం తెలుసుకుంటాం. లాయర్ గారు, మీరు ఈ లాయర్గా ప్రాక్టీస్ చేస్తూ ఒక పక్క ఈ సామాజిక ఉద్యమాలు చేస్తూ పెద్ద పెద్ద ఇష్యూస్లో తలదూరుస్తారని, పెద్ద పెద్ద లీడర్స్ వాళ్ళు చేసిన స్కామ్లో తలదూర్చి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తుంది నిజమా కాదా? మీరు ఇప్పుడు తప్పు చేసిన వాడు ఎప్పటికైనా భయపడాల్సిందేనండి. ఇప్పుడు ఎవరినో దోచుకొని నేను వేల కోట్ల రూపాయలు సంపాదించేద్దాం, ఎవరినో దోచుకొని ఆ డబ్బుల మీద సౌదాలు నిర్మించేసుకుందాం అనేవాడు ఈ డబ్బులన్నీ ఎవరికి సంబంధించినవి? సామాన్య ప్రజలకు సంబంధించినవి. అసలు మీకేం సంబంధం అండి? మీరు ఒక లాయర్గా కోర్టులో మీరు ఎవరు కేసు వస్తే వాదించుకోండి, సామాజిక సహాయం చేసుకోండి. ఈ టీడీఆర్ బాండ్లు అనే పెద్ద భారీ స్కామ్ని వెలికి తీయడంలో మీ అంతర్గతంగా మీ ఉద్దేశం ఉందా లేదా చెప్పండి. ఉంది ఖచ్చితంగా. ఏ ఉద్దేశమో కూడా చెప్తా వినండి. ఇప్పుడు ఉదాహరణకి పార్ట్ 2లో ఈ సంచలనాత్మక ఈ స్కామ్లో ఈ లాయర్ ఎందుకు దొరుకుతున్నాడో మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. Watch it. Hot Seat with MSR. హాట్ సీట్ విత్ ఎంఎస్ఆర్ ప్రతి శనివారం రాత్రి 8 గంటలకు మీ నెంబర్ 1 న్యూస్ లో.